Hare Krishna Mataji, Danvat Pranam, all those to share Prabhupada and Guru Maharaj. ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నేను క్లాస్ ఇంట్రడ్యూస్ చేస్తాను మాతాజీ, అప్పుడు మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెట్టచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. భక్తులందరికీ దండవత్ ప్రణామాలండి. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద అండ్ గురు మహారాజ్. ఈరోజు ప్రతి శనివారం ఆదివారం జరిగే మన శ్రీమద్ భాగవతం క్లాస్లో జాయిన్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన మధ్యన పూజ్యశ్రీ అర్చనా భక్తి దేవిదాసి మాతాజీ ఉన్నారు. మాతాజీ గురించి చిన్న ఇంట్రొడక్షన్ చెప్పాలి. ఈరోజు మాతాజీ మనకు మొదటి స్కందం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 18వ అధ్యాయం 28, 29, 30 3 శ్లోకాల గురించి ప్రవచనం చెప్పనున్నారు. అండ్ ముందుగా క్లాస్లోకి వెళ్ళే ముందర మాతాజీ మొదటిసారి మా తెలుగు కాన్ఫరెన్స్ కాల్లో వచ్చినందుకు ఎంతో సంతోషంగా మాతాజీని ఆహ్వానిస్తున్నాము. తర్వాత అండ్ మాతాజీ గురించి చిన్న ఇంట్రొడక్షన్ గురించి ఆవిడ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఒక 2 minutes అండి. అర్చనా భక్తి మాతాజీ పరమ పూజ్య రాధానాథ్ మహారాజ్ గారి శిష్యురాలు. ఆవిడ సికింద్రాబాద్లో జన్మించారు. 1992 నుండే ఆవిడ కృష్ణ కాన్షియస్కి ఇంట్రడ్యూస్ అవ్వడము, తర్వాత ఎన్నో రకాల సేవలు ఎన్నో రకాలుగా నేర్చుకోవడము. అండ్ ఆవిడ చదువు అంతా కొలంబస్ ఒహాయో యూనివర్సిటీ ఇక్కడ యుఎస్లో జరిగింది. తర్వాత శ్రీల ప్రభుపాద డిసైపుల్ అయిన మాలతీదేవి మాతాజీ గారి దగ్గర కూడా ఎన్నో చాలా విషయాలు నేర్చుకున్నారు, ట్రైనింగ్ అయ్యారు. తర్వాత న్యూ వృందావన్ ఫామ్ కమ్యూనిటీలో, తర్వాత మాయాపూర్లో చాలా చాలా సంవత్సరాలు ఉండి చాలా సేవలు చేస్తూ చాలా ముందుకు వెళ్ళారండి. మాతాజీ భక్తి శాస్త్రి అండ్ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ చేశారు. అండ్ ప్రస్తుతానికి మాతాజీ ఇస్కాన్ ఫిలడెల్ఫియా అండ్ దైవీ వర్ణాశ్రమ మినిస్ట్రీ మాయాపూర్, ఈ 2 ప్రదేశాల్లో చాలా సేవలు అందిస్తున్నారు. మాతాజీ ఎప్పుడు భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, చైతన్య భాగవత్ క్లాసెస్ తీసుకుంటారు. ఈవెన్ భక్తి సంఘాలో నేను విన్నాను మాతాజీ మీ క్లాసెస్. చాలా చాలా ఈరోజు మా అదృష్టం, మీరు మా కాల్లో వచ్చి ఈరోజు మీరు ఇంత సీనియర్ డివోటీ మా కాల్లోకి వచ్చి ఈరోజు మా క్లాస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మరొకసారి మాతాజీ. మీ ఎంతో విలువైన సమయాన్ని మాకు ఈరోజు కేటాయించారు. మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెట్టచ్చు మాతాజీ, మెల్లగా భక్తులు జాయిన్ అవుతూ ఉంటారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీమతి మాతాజీ. జయ రాధా మాధవ్ పాడదాం. ఎస్ మాతాజీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ, రాధా మాధవ కుంజ బిహారీ, गोपी जन वल्लभा गिरिवरधारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यमुना तीरावन चारि, यमुना तीरावन चारि, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, राम हरे राम 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 हरे हरे, हरे कृष्णा
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada, Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada. जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् हिज डिवाइन ग्रेस ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। इस्कॉन फाउंडर आचार्य श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। ब्रज भूमि श्री वृंदावन धाम की जय। नवद्वीप मायापुर धाम की जय। पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गंगा माई की जय। यमुना माई की जय। तुलसी महारानी की जय। भक्ति देवी की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। समवेत गौर भक्त वृंद की जय। All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to Sri Guru and Sri Gauranga. All glories to Srila Prabhupada. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। శ్రీమద్భాగవతం మొదటో స్కందం 18వ అధ్యాయం 28, 29, 30 శ్లోకాలు. 28వ శ్లోకము. అలబ్ధతృణభూమ్యాదిర్ అసంప్రాప్తార్ఘ్య సూనృతః అవజ్ఞాతం ఇవాత్మానం మన్యమానశ్చుకోపః. చదవమంటారా మాతాజీ? అనువాదం చదవండి భాష. చదవండి. భక్తులు ఎవరైనా చదువుతారండి? Can I read Mataji? యా, చదవండి మాతాజీ. Okay. ఆసనము, స్థానము, అర్ఘ్యము, ప్రియ వచనముల ద్వారా ఎటువంటి లాంఛనపూర్వకమైన ఆహ్వానము లభింపనందున పరీక్షిత్ మహారాజు తాను నిర్లక్ష్యపరపబడినట్లు భావించను. ఆ విధముగా తలచుచు అతడు క్రోధావేశుడయ్యను. భాష్యం చదవనండి. చదవండి మాతాజీ.
భాష్యము. గృహమునకు అరుదించినప్పుడు శత్రువైనను సకల మర్యాదలతో ఆహ్వానించవలనని వేద నియమములందలి ఆహ్వాన సూత్రము తెలుపుచున్నది. శత్రు గృహమునకు అరుదించి తిననిడి భావన అతనికి ఏమాత్రము కలుగనీయరాదు. భీమార్జుల భీమార్జునులను గూడి శ్రీకృష్ణ భగవానుడు జరాసంధున కడకేగినప్పుడు వారికి అతనిచే రాజలాంఛనములను కూడిన ఆహ్వానము వసగబడెను. విరోధి అతిథి అయినను భీముడు జరాసంధునితో తలపడవలసి ఉండెను. అయినప్పటికీ జరాసంధుడు వారికి ఘనమైన ఆహ్వానమును వసగెను. రాత్రి సమయములందు స్నేహితుల వలె కాలమును గడుపుచు పగటి సమయమున మాత్రం వారు ప్రాణములకు తెగించి పోరాడడి వారు. అతిథి ధర్మమిదియే. అతిథికి ఏదియును అర్పింపలేని పేదవాడు కనీసము దర్భాసనమును ఏర్పరచి త్రాగుటకు నీరొసగి కొన్ని మధుర వచనములను పలుకవలనని అతిథి ధర్మము నిర్దేశించుచున్నది. అనగా శత్రువైనను లేదా మిత్రుడైనను అతిథిని ఆహ్వానించుటకు ఎట్టి ఖర్చు లేదు. కేవలము సభ్యతే ఇచ్చట ముఖ్యమైనది. శమీకముని ఆశ్రమమున ప్రవేశించినప్పుడు పరీక్షిన్ మహారాజు అతని నుండి ఎట్టి రాజోచిత సత్కారమును ఆశింపలేదు. ఏలయన సాధువులు ఋషులు భౌతికముగా ధనవంతులు కారని పరీక్షిత్తు ఎరిగియుండెను. కాని కనీసము దర్భాసనము, కొద్దిగా జలము, మధురవచనములు సైతము తనకు లభింపబోవని అతడు ఊహింపలేదు. వాస్తవమునకు పరీక్షిత్తు సాధారణ అతిథి కాడు. పైగా అతడు ఋషికి శత్రువును కాడు. కనుకొనే ఋషి ప్రదర్శించిన స్వాగత వైఖరి పరీక్షిత్తుని అమిత ఆశ్చర్యచకితుని చేసెను. సత్యమును వీక్షించినచో జలము అత్యవసరమై ఉన్నప్పుడు ఋషి పట్ల పరీక్షిత్తు క్రోధావేశుడొకట సమంజసమే. అటువంటి పరిస్థితులలో రాజు క్రోధావేశుడొకట అసహజమేమీ కాదు. కాని పరీక్షిత్ గొప్ప సాధు పురుషునికి ఏమాత్రము తీసిపోని వాడయును క్రోధావేశుడగుట మరియు చర్యను గైకొనుట నిక్కముగా ఆశ్చర్యకరమై ఉన్నది. కనుకనే అది భగవత్ సంకల్పముచే కలిగిన దానిగా అంగీకరించవలసి ఉన్నది. పరీక్షిన్ మహారాజు గొప్ప కృష్ణ భక్తుడు. సమీకముని సైతము రాజుతో సమానమైనట్టివాడు. కాని భగవత్ సంకల్పముచే పరీక్షితు గృహ బంధములు మరియు రాజకార్యముల నుండి ముక్తుడై శ్రీకృష్ణ చరణార విందములకు సంపూర్ణ శరణాగతుడగునట్లు పరిస్థితులు కల్పించబడెను. భౌతికత్వమనడి పంకము నుండి తన వైపునకు లాగుకొనడి ఉద్దేశముతో దయాపూర్ణుడగు శ్రీకృష్ణ భగవానుడు కొన్ని మార్లు తన విశుద్ధ భక్తునికి అటువంటి విపరీత పరిస్థితులను కల్పించుచుండును. బాహ్యమునకు ఆ పరిస్థితులు భక్తులకు తీవ్ర కలతను కలిగించినవిగా తోచినను వారు సదా ఆ దేవదేవుని రక్షణ యందే నిలిచియుండగలరు. ఏ పరిస్థితి ఎందైనను జయము గాని లేదా కలత గాని భక్తులకు భగవానుడే పరమ నిర్దేశకునిగా వర్తించును. కనుకనే శుద్ధ భక్తులైన వారు సమస్త కష్ట పరిస్థితులను భగవద్ ఆశీస్సులుగా అంగీకరింతురు. హరే కృష్ణ. థ్యాంక్ మనం యూ. 29, 30 కూడా చదువుదాము. ఓకే మాతాజీ. ఎందుకంటే 3 కనెక్టెడ్. నేను అవును. 29వ శ్లోకం నేను చదువుతున్నాను. అభూత పూర్వః సహసా క్షుత్రిభ్యాం అర్ధితాత్మనః బ్రాహ్మణం ప్రత్యభూత్ బ్రహ్మన్ మత్సరో మన్యురేవ చ. ఎవరైనా చదవండి. యా. ఎవరైనా చదువుతారండి? కాంచనాని మాతాజీ, విద్యా మాతాజీ. నేను చదువుతాను మాట్లాడి. యా. ఓ బ్రాహ్మణులారా, పరిస్థితుల కారణమున ఆకలి దప్పులకు గురి అయిన పరీక్షిత్ మహారాజు ఆ విధముగా బ్రాహ్మణుని ఎడ ఆగ్రహమును మాత్సర్యమును వ్యక్తము చేయుట నిక్కముగా అభూతమైనది. భాష్యం. క్రోధావేశుడగుట, మాత్పర్యమును పూనుట, ముఖ్యముగా సాధువు మరియు బ్రాహ్మణుయడ పరీక్షిత్ మహారాజు వంటి రాజు విషయమున నిస్సందేహముగా ఊహాతీతమైనదే. బ్రాహ్మణులు, సాధువులు, స్త్రీలు, వృద్ధులు శిక్షార్హులు కారని రాజైన వాడు ఎరిగి ఉండెను. అదే విధముగా గొప్ప తప్పిదమును అనర్చినను రాజైన వానిని దోషిగా భావించరాదు.
కానీ ఇచ్చట భగవత్ సంకల్పం పరీక్షిత్ మహారాజు శుద్ధోపాసనకు లోనై ముని పట్ల క్రోధావేశుడును మాత్సర్యము బూనిన వాడును అయ్యను. తనను అనుచితముగా ఆహ్వానించిన పౌరుని లేదా తనని నిర్లక్ష్యపరిచిన పౌరుని శిక్షించుటకు రాజైన వాడు అధికారమును కలిగి ఉన్నను. అట్టి అపరాధమునర్చిన వాడు సాధువగు బ్రాహ్మణుడైనందున ఆ కార్యము అభూతమై ఉన్నది. భగవానుడు ఎవరి ఎడను అసూయను కలిగి ఉండనట్లు భగవద్భక్తుడను ఎవరి ఎడ అసూయను కలిగి ఉండడు. కనుక పరీక్షిత్ మహారాజు యొక్క ఆ విధమైన ప్రవర్తనకు కేవలం భగవద్ నిర్ణయమే కారణమని చెప్పవలసి వచ్చును. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. సో 30వ శ్లోకము. సతు బ్రహ్మ ఋషేరంసే గతాసు పురగం ఋషా వినిర్గచ్చన్ ధనుష్కోట్యా నిధాయ పురమాగతః. ఇంకెవరైనా చదువుతారండి? నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. Yeah. ఆ విధంగా అవమానితుడైన రాజు అచ్చట నుండి వెడలుచు మృత సర్పము నొక దానిని విల్లు కొనతో తీసి క్రోధంతో ముని మెడలో వేసి పిదప తన పురమునకు మరలిపోయాను. భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. అటువంటి అవివేవిక కార్యములు తనకు అలవాటు లేకున్నను పరీక్షితు ఆ విధంగా కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనేది చందమును మునియడ వర్తించెను. మరలిపోవుచున్న రాజుకు భగవత్ సంకల్పమున ఒక మృత్యు సర్పము ఎదుట కనపడెను. తనకు నిరాదరణ చూపిన మునిని మృత్యు సర్పమును ఒసగుట ద్వారా సత్కరించవలనని అతడు భావించెను. సాధారణ వ్యవహారములలో ఇది అసహజము కాకపోయినను సాధువైన బ్రాహ్మణుని విషయమున పరీక్షిత్ మహారాజు వ్యవహరించిన తీరు మాత్రము నిక్కంగా ఊహాతీతమైనది. భగవత్ సంకల్పంనే అది ఆ విధముగా జరిగి ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा. గీతా సంఘ తెలుగు భక్తులందరికీ నా ప్రణామాలు. హరే కృష్ణ. ప్రణామం. నేను తెలుగులో ప్రవచనం ఇవ్వడము ఇదే మొదటిసారి. సో తప్పులు ఏమన్నా జరిగితే క్షమించండి, ప్రయత్నిస్తున్నాను. సరే, అయితే ఈ ప్రసంగం ఏంటంటే పరీక్షిత్ మహారాజు సో నిన్న ఇంతకుముందు క్లాసులు మీరు ఒకవేళ అటెండ్ అయ్యి ఉంటే వినుంటారు. సూత గోస్వామి శౌనకాది ఋషులకి చెప్తున్నారనమాట. పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి నుంచి
భగవంతుడి గురించి, భగవంతుడితో భగవంతుడి సంబంధంలో విన్న విషయాలు వాళ్ళు వినాలని కోరుకున్నారనమాట. ఆ అంటే ఏ విషయాలు విని పరీక్షిత్ మహారాజ్కి ఆ అంటే ముక్తి కలిగిందో ఆ విషయాలు మేము కూడా వినాలనుకుంటున్నాము అని సూత గోస్వామిని శౌనకాది ఋషులు అడిగారు. అప్పుడు ఇలా మొదలు పెడతారనమాట సూత గోస్వామి. అఫ్ కోర్స్ ముందు ఎన్నో విధాలుగా ఆ భక్తిని, ఆ భగవంతుడిని, ఆ ఆ మహిమని తెలియజేస్తూ ఆ ఎంతో ఆ నమ్రతతోటి నాకు నాకు నేను నేర్చుకున్నంత, నాకు తెలిసినంత నేను చెప్తాను అని చెప్తూ ఇలా మొదలు పెడతారు. ఒకసారి పరీక్షిత్ మహారాజు వేటకి అడవికి వెళ్తారనమాట. అప్పుడు సడన్ గా చాలా అలసిపోతారు. అంటే ఆ మృగాల వెనకాల వాటిని చేస్ చేస్తూ వేటాడుతూ పరిగెత్తి పరిగెత్తి సడన్ గా చాలా ఆకలి, దాహము, అలసటికి గురైపోతారు. ఫస్ట్ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే పరీక్షిత్ మహారాజు ఒక సాధారణమైన వ్యక్తి కాదు. పరీక్షిత్ మహారాజు ఎవరు? వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు స్వయంగా పరీక్షిత్ మహారాజుని ఆ అశ్వత్థామ బ్రహ్మశిర అస్త్రం నుంచి ఆ రక్షిస్తారనమాట. ఆయనకు అసలు ఆ పేరు పరీక్షిత్ అని ఎలా పడిందో తెలుసా? కృష్ణ భగవానుడు గర్భంలో ఆయన్ని రక్షించేటప్పుడు చూస్తాడనమాట పరీక్షిత్ మహారాజు. తర్వాత మాయమైపోతారు. అప్పుడు ఈ లోకంలో బయటకు వచ్చాక వెతుకుతూ ఉంటారనమాట. నేను అప్పుడు చూసిన ఆ సుందరమైన ఆ వ్యక్తిని నేను మళ్ళీ చూడాలనుకుంటున్నాను అనేసి వెతుకుతూ ఉంటారు. అందుకని ఆయన పేరు పరీక్షిత్ అనమాట. పరీక్షని పరీక్షిస్తూ ఉంటారనమాట, ఎక్కడ ఆ వ్యక్తి ఎక్కడ అని. సో దీనివల్ల మనకి ఏం అర్థమవుతుందంటే పరీక్షిత్ మహారాజు మొదటి నుంచే గొప్ప భక్తులు అనమాట. చాలా విషయాలు వింటాం. చిన్నప్పుడు కూడా తను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు భగవంతుడి తోటే, అంటే వేరే ఆటలు ఆడడం కానీ వాళ్ళ వేరే విషయాల్లో ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎంతసేపు భగవంతుడి భక్తిలోనే నిమగ్నులై ఉండేవారు. పరీక్షిత్ మహారాజు ఒక రాజర్షి, అంటే రాజు వేషంలో, రాజు రూపంలో ఉండే ఒక గొప్ప ఋషి అన్నమాట, గొప్ప భక్తులు. మరి ఇలాంటి అడ్వాన్స్డ్గా, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఆ ఆ ఎదిగిన వ్యక్తి ఇలా సడన్ గా ఆకలికి, దాహానికి ఇలా గురి అవ్వి, అంటే ఎంతవరకు అంటే తట్టుకోలేనంత. మనం ఇందులో చదువుతాము, ఆయన గొంతంతా ఎండిపోయి ఆయన తట్టుకోలేకపోతున్నారు ఆ దాహాన్ని. ఆ పరిస్థితికి వచ్చిందనమాట. ఇలాగ అవ్వడము సహజమా అంటే ఇలా 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 అసలు అవ్వగలుగుతుందా? ఎందుకంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆ ఉన్నత స్థాయికి ఎవరైతే చేరుకుంటారో ఆహార, నిద్ర, భయ, మైథున ఇటువంటి ఈ వేగాలని వాళ్ళు తట్టుకోగలరు. ఈ వేగాల వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వలేరు. మరి అలాంటిది పరీక్షిత్ మహారాజు ఇలా ఎలాగయ్యారు? అది ఫస్ట్ క్వశ్చన్. అంటే ఆయనకి సడన్ గా అంత అంత దాహం కలిగి, అంత ఆకలి కలిగి తట్టుకోలేనంత పరిస్థితి అన్నమాట. ఇది ఎలా అయింది అంటే ఫస్ట్ అందుకే 3 శ్లోకాలు
ఈరోజు మనం చదివాం కదా, 3 శ్లోకాల్లో మనం 3 విషయాలు చూస్తాము. మూడిటికి కారణము భగవంతుడే. సో ఇక్కడ ఇలాగ సాధారణంగా ఒక శుద్ధ భక్తుడు ఇలాంటి అంటే ఆ భక్తిలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తికి ఇలాగ అవ్వడము సాధారణంగా అది పాసిబుల్ కాదు, అలా అవ్వదు. అయినా సరే పరీక్షిత్ మహారాజ్ తోటి ఇలాగ అయింది అంటే ఎలాగయింది? ఇందులో భగవంతుడి చేయి ఉందన్నమాట. భగవంతుడు చేయడం వల్ల పరీక్షిత్ మహారాజ్కి అంత సడన్ గా అంత దాహం కలగడము, అంత అంటే డిస్టర్బ్ అయిపోయారు అనమాట. ఆ దాహానికి, ఆకలికి, అలసటకి. ఆ పరిస్థితిలో సమీక ఋషి ఆశ్రమానికి వస్తారు. అప్పుడు సమీక ఋషి ఆశ్రమంలో ఆయన పరిస్థితి ఏంటి? నిన్నటి శ్లోకంలో చూసాం మనము. సమీక ఋషి ధ్యానంలో ఉన్నారు, సమాధిలో ఉన్నారనమాట. ఒక జింక చర్మము కప్పుకొని కూర్చొని ఉన్నారు. తన అంటే పూర్తిగా ఎంతో కాలం నుంచి ఆయన ఆ సమాధిలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. తన ఆ, ఏమంటారు, జుట్టు అంతా జడలుగా మారి, జట్ట అంటారు చూడండి, అలాగా పూర్తిగా తన ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ నిగ్రహపరుచుకొని పూర్తిగా భగవంతుడి మీద ధ్యానం చేసి కూర్చొని ఉన్నారనమాట. అంటే ఆయన ఎదుర్కొంటే ఎవరున్నారు, ఏం జరుగుతుంది ఆయనకి ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు. బాహ్యంగా ఆయన ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్ లేదు. పూర్తిగా ఆయన తన సమాధిలో ఉన్నారనమాట, ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు. అప్పుడు పరీక్షిత్ మహారాజ్ వచ్చారు. వచ్చి ఎలాగోలాగా అక్కడికి వచ్చి ఎంతో దాహంతో చాలా కష్టపడుతూ జలం దేహి, కొంచెం నీళ్ళు ఇస్తారా అని అడిగారనమాట పరీక్షిత్ మహారాజ్. ఎవరు అడిగారు? పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్ ఎవరు? ఈ మొత్తం మన భూమికి చక్రవర్తి పరీక్షిత్ మహారాజ్. అలాంటి చక్రవర్తి ఒకవేళ మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగితే ఏం చేయాలి చెప్పండి? సో న్యాచురల్గా అది ఎక్స్పెక్టెడ్. అంటే ఎవరన్నా అలాగ వచ్చారనుకోండి, అంటే ఇప్పుడు మనకి చక్రవర్తే లేరు, మీ కంట్రీ ప్రెసిడెంట్ వచ్చారనుకోండి మీ ఇంటికి, ఎలా ఉంటుంది? పరీక్షిత్ మహారాజ్ వచ్చారు, వచ్చి కొంచెం మంచినీళ్ళు అడిగారు. సో ఎవరింటికన్నా వస్తే గృహస్థ, సో ప్రభుపాద్ గారు ఆ పర్పోట్లో ఏం చెప్తున్నారు? గృహస్థ ఆశ్రమంలో ధర్మం ఏంటి, వేదిక ధర్మం. మళ్ళీ మళ్ళీ మనకి ప్రభుపాద్ గారి పర్పోర్ట్స్ లో వైదిక ధర్మం ఏంటో మనకు చెప్తారనమాట. సో గృహస్థ ఆశ్రమం ధర్మం ఏంటి? ఎవరన్నా ఇంటికి వస్తే మీ మీ కెపాసిటీకి తగ్గట్టు, ఏమీ లేదనుకోండి, మీ ఇంట్లో అసలు ఏమీ లేదంటే కనీసము లోపలికి పిలిచి కూర్చోడానికి ఒక చాపో ఏదో ఒకటి ఇచ్చి కూర్చోపెట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి కొంచెం అంటే మధురమైన మాటలు మాట్లాడితే చాలు, మీరు మీ గృహస్థ ధర్మాన్ని మీరు నిర్వర్తించినట్టే. అది కూడా చేయలేదనుకోండి, అంటే ఇది ఎవరన్నా చేయగలరు. ఎంత నిరుపేదైనా సరే, మీ ఇంట్లో అసలు ఏమీ లేకపోయినా సరే, ఇంత మాత్రం ఎవరన్నా చేయగలరు. వచ్చి కూర్చోబెట్టి, ఉన్న ప్లేస్ ఏదో ప్లేస్లో కూర్చోబెట్టి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి 2 మంచి మాటలు చెప్పడం, ఇది గృహస్థ ధర్మం. మరి పరీక్షిత్ మహారాజ్ వచ్చి నీళ్లు అడిగితే నీళ్లు కూడా ఇవ్వలేదు, ఎలా ఉంటుంది చెప్పండి? మామూలుగా ఒక రాజు వచ్చి అలాగే ఎవరన్నా ఇంటికి వెళ్ళి నీళ్లు అడిగితే వాళ్ళు ఇవ్వలేదనుకోండి, అసలు పట్టించుకోనే లేదు, నెగ్లెక్ట్ చేసేసారనమాట. ఎలా ఉంటుంది ఇది?
అపరాధమా కాదా? అపరాధం కదా. మనకి అంటే వేరే వేరే లెవెల్స్లో మనకి అధికారులు ఉంటారు. మీరు పనిచేసే ప్లేస్లోనో ఇంట్లోనో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే మన తాతలు ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఈయన మొత్తం భూమికే చక్రవర్తి. ఇది అపరాధము. సో ఎవరన్నా ఇలాంటి అపరాధం చేస్తే ఇప్పుడు రాజు డ్యూటీ ఏంటి? తన ప్రజలు సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా చూడడం, అది రాజు డ్యూటీ అన్నమాట. మరి అంటే వాళ్ళు వేదాల్ని అనుసరిస్తూ వైదిక ధర్మాన్ని ఫాలో అవ్వాలి. ధర్మం అంటే ఏంటి? ఆ, ఇది మనము ఆ, ఆరో స్కందంలో అజామిలోపాఖ్యానంలో చూస్తామన్నమాట. యమదూతలు విష్ణుదూతలు యమదూతల్ని అడుగుతారు, ధర్మం అంటే ఏంటి, ధర్మం నిర్వచనం చెప్పండి అనేసి. అప్పుడు వాళ్ళు అంటారు, వేద ప్రణీతో ధర్మ తద్ విపర్యయో అధర్మ. ఏదైతే వేదాల ద్వారా చెప్పబడిందో అది ధర్మం. వేదాలకి విరుద్ధంగా ఏదైనా పని ఉంటే అది అధర్మం. అంటే ధర్మాన్ని పాటించాలి, అందరూ ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా అని చూడడము రాజు కర్తవ్యం. సో అండ్ ధర్మం అంటే ఏంటి? వేదాల్లో ఏదైతే చెప్పబడిందో అదే ధర్మం. అందరూ ఇలాగ ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారా లేదా అని చూడడము రాజు యొక్క ధర్మము, రాజు యొక్క డ్యూటీ. మరి పరీక్షిత్ మహారాజుకి ఇప్పుడు ఆ సమీక ఋషిని ఆ, దండించే దండించడానికి అధికారం ఉందా లేదా చెప్పండి? ఉంది కదా. ఆయన గృహస్థ ధర్మాన్ని పాటించట్లేదు. ఆయన ఇంటికి ఎవరో వచ్చారు, మంచినీళ్ళు అడిగారు, మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. మంచినీళ్ళు ఇవ్వలేదు సరికదా, చూడని కూడా చూడలేదు, పట్టించుకోనే లేదు. తప్పే కదా. సో పరీక్షిత్ మహారాజ్కి కోపం వచ్చింది. పరీక్షిత్ మహారాజ్కి కోపం వచ్చింది. ఏంటి, అరే సరే నేను రాజుని ఆ, ఏదో నాకు అంటే మామూలుగా రాజు వస్తే ఎలా ఇన్వైట్ చేస్తారు? ఉం? ఎంతో మంది ఆ, ఆరతి చేసి, ఇంకా చాలా మంది అక్కడ ఉం, వాద్యాలు మోగిస్తూ ఆ, ఆ, అలా ఇన్వైట్ చేస్తారు కదా. పరీక్షిత్ మహారాజ్ అలాగేమీ ఆశించలేదు. తెలుసు ఎక్కడో అడవిలో ఉంటున్నారు, ఆశ్రమంలో ఉంటున్నారు, వీళ్ళ దగ్గర పెద్ద ఆయన్ని పెద్ద చక్రవర్తికి ఇచ్చే ఇన్విటేషను, అలాంటి స్వాగతం చేయాలని ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు పరీక్షిత్ మహారాజ్. కానీ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదే. ఆయన పరీక్షిత్ మహారాజ్ కోపం వచ్చింది. ఇది ఎవరన్నా చేయగలరు, అంత కూడా చేయట్లేదని పరీక్షిత్ మహారాజ్కి కోపం వచ్చింది. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం. సమీక ఋషి సమీక ఋషి ఆయన సమాధిలో ఉన్నారు. సమీక ఋషికి తెలీదా రాజు వస్తే రాజుని మనము ఆ ఆ, ఆహ్వానించాలి, ఆ, మనకి మన తాహతకి తగ్గట్టుగా ఆయనకి మనము చెయ్యాలి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ గాట్ డిస్కనెక్టెడ్. అదే మీ అందరికీ అట్లాగే ఉందా? నాకు దానికి నా డౌట్ వచ్చింది. యా యా అందరూ అలా అందరికి ఉన్నారు. అలాగే. ఓకే, థ్యాంక్స్ మాతాజీ. ఇంటర్నెట్ సరిగ్గా లేదేమో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ రామ హరే హరే కృష్ణ రామ హరే 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 కృష్ణ
నా ఇంటర్నెట్ డిస్కనెక్ట్ Yeah, అయింది. సో ఐ అదే జస్ట్ కంటిన్యూ. సో సో సమీక ఋషి అలాగా పరీక్షిత్ మహారాజుని నెగ్లెక్ట్ చేయడము, ఆయన కావాలని నెగ్లెక్ట్ చేయలేదు, కానీ అలా నెగ్లెక్ట్ చేయడంలో కూడా ఇందులో కూడా భగవంతుడు చెయ్యింది. అంటే భగవంతుడు ఇలా అరేంజ్ చేయడం వల్లనే సమీక ఋషి పరీక్షిత్ మహారాజుని, అంటే మనకు అర్థమైంది. సమీక ఋషి అక్కడ ఆ టైంలో సమాధిలో ఉన్నారు. ఆయనకు అసలు తెలియదు పరీక్షిత్ మహారాజు వచ్చిన సంగతి కూడా తెలియదు. అదే టైంకి ఆయన సమాధిలో ఉండడము, పరీక్షిత్ మహారాజు రావడము, ఆయనకి ఇంత దాహం కలగడము, మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు తనైతే ఇవ్వలేకపోయారు, ఎందుకంటే ఆయన సమాధిలో ఉన్నారు కాబట్టి. ఇదంతా భగవంతుడి అరేంజ్మెంట్ అన్నమాట పరీక్షిత్ మహారాజ్ కోసం. ఇది అయిన తర్వాత అంతే, ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్కి చాలా కోపం వచ్చింది. పరీక్షిత్ మహారాజ్కి చాలా కోపం వచ్చింది. ఎందుకు? ఆ నన్ను నన్ను నెగ్లెక్ట్ చేసి కావాలనే, అంటే నిజంగా అతను సమాధిలో లేరు, నన్ను నెగ్లెక్ట్ చేసి కావాలని నాకు అంటే నన్ను చూడకూడదు అనుకొని నన్ను నన్ను ఏమంటారు ఆహ్వానించకూడదు అనేసి ఆయన సమాధిలో ఉన్నట్టు అలాగ కూర్చుండిపోయారు అనేసి పరీక్షిత్ మహారాజ్ కోపం వచ్చింది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్కి ఇలా కోపం రావడము ఇందాక మనము చర్చించుకున్నాము. మామూలుగా అయితే పర్వాలేదు, ఒక రాజుకి అంత సత్కారము చేయాల్సిందే. సో ఆయనకి కోపం రావడము, ఆయన దండించడము తప్పవ్వదు. కానీ ఇప్పుడు ఈ కేసులో సమీక ఋషి ఎవరు? సమీక ఋషి కూడా ఒక గొప్ప ఆధ్యాత్మంగా ఆయన కూడా ఉన్నత స్థితిని పొందిన వారే. సో ఒక బ్రాహ్మణుడు, అది కూడా సమాధిలో ఉన్నారు, ఆయన పట్ల కోపం రావడము ఇది సమంజసమేనా అంటే కాదు. సో పరీక్షిత్ మహారాజుకి కోపం రావడము పర్వాలేదు, తప్పులేదు. కానీ అంటే ఒక రాజుకి ఈ పరిస్థితుల్లో కోపం రావడంలో తప్పులేదు. కానీ సమీక ఋషి ఒక బ్రాహ్మణుడి పైన కోపం రావడము అది కరెక్ట్ కాదు. అంతేకాదు, ఎవరికి కోపం వచ్చింది? పరీక్షిత్ మహారాజుకి కోపం వచ్చింది. సో ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, చర్చించుకున్నామంటే పరీక్షిత్ మహారాజుకి దాహం కలగడము, అది ఆయన తట్టుకోలేకపోవడము, అది భగవంతుడి అరేంజ్మెంట్ వల్ల అయిందని. అంతేకాకుండా ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి కోపం రావడము, సమీక ఋషి మీద కోపం రావడము, ఇది కూడా భగవంతుడి అరేంజ్మెంటే అని ప్రభుపాద్ గారు చెప్తున్నారు అనమాట పర్పోట్లో. ఆయనకి ఇలా కోపం రావడము ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇంకొక వేదిక ధర్మం ఇందులో చెప్తారు ప్రభుపాద్ గారు. బ్రాహ్మణులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ఆవు, వీళ్ళని ఎప్పుడు దండించకూడదు. దండించకూడదు అంటే అంటే మామూలుగా ఎలాగైతే జైల్లో పెట్టి దండిస్తారు చూడండి, అలా దండించరు, మందలించచ్చు. కానీ తప్పు చేసినా సరే వాళ్ళని అంత సివియర్ గా దండించకూడదు అనమాట. ఇది వేదిక ధర్మం. పరీక్షిత్ మహారాజుకి తెలీదా? పరీక్షిత్ మహారాజు రాజు, చక్రవర్తి, ఆయనకు తెలీదా ఇది ధర్మం అని? ఎదుట కూర్చున్నది బ్రాహ్మణుడు అని తెలిసినా కూడా ఆయన మీద కోపం వచ్చింది పరీక్షిత్ మహారాజ్. ఇదేంటి? పరీక్షిత్ మహారాజ్కి ఏంటి, బ్రాహ్మణుడి మీద కోపం రావడం ఏంటి? సో ఇదన్నమాట. ఇది కూడా పరీక్షిత్ మహారాజ్కి అక్కడ కోపం రావడం కూడా
భగవంతుడి అరేంజ్మెంట్ వల్లే జరిగింది అని చెప్తారు. ఉం? సరే, కోపంగా ఇంకా తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ చూస్తే ఒక చనిపోయిన పాము కనిపించింది. పాము, చనిపోయిన పాము చల్లగా ఉంటది. తన బాణమా కాదు, ధనుషు ఆ టిప్ తోటి ఆ చనిపోయిన పాముని ఎత్తి ఆ ఈ మన సమీక ఋషి మెడ మీద ఒక మాలలాగా వేసేసి, అంటే అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆ, ఆలోచన ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆహ్వానం అంటే కోల్డ్ ట్రీట్మెంట్ సరిగ్గా నన్ను గుర్తించలేదు, నన్ను అసలు ఆహ్వానించలేదు, ఆ ఆ, నాకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. సో నీకు తగ్గట్టు ట్రీట్మెంట్ నేను కూడా ఇస్తున్నాను. ఇదిగో, నువ్వు నన్ను సత్కరించలేదు కదా, నేను నిన్ను సత్కరిస్తున్నాను. ఇదిగో నీకు నేను ఈ చనిపోయిన పాముతో మాల వేస్తున్నాను, తీసుకో. అంటే టిట్ ఫర్ టాట్ అంటారు చూడండి ఇంగ్లీష్ లో, అలాగే నువ్వు నాకు ఇలా చేస్తావా, చూడు నేను నిన్ను ఇలా ట్రీట్ చేస్తానని. సో అలాగా ఆ చనిపోయిన పాము మెడలో వేసేసి వెళ్ళిపోయారు పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్ ఏంటి ఇలాంటి టిట్ ఫర్ టాట్ పనులు చేయడం ఏంటి, సిల్లి పనులా లేదు. వైష్ణవ అంటే త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి కదా. మరి పరీక్షిత్ మహారాజు సాధారణమైన వ్యక్తి అయితే కాదు, పరమ భక్తుడు. మరి పరీక్షిత్ మహారాజ్ ఇలా చేయడం ఏంటి? ఇది కూడా భగవంతుడి అరేంజ్మెంటే. సో ఈ 3 శ్లోకాల్లో మనకి మెయిన్ అర్థమైంది ఏంటంటే, ఈ మొత్తము ఈ లీల, ఈ పాస్ టైము జరగడానికి కారణము భగవంతుడు. ఎందుకు? ఇక్కడ పరపోట్ల ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు? ఆ ఇలాంటి పరిస్థితులు భగవంతుడి ద్వారా ఇలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయబడ్డాయి. ఎందుకని? పరీక్షిత్ మహారాజు తన ఫ్యామిలీ కనెక్షన్స్ అంటే తన రాజ్యము, తన కుటుంబము, వీటన్నిటి పట్ల అంటే వాటితో బంధింపబడి ఉన్నారు కదా. సో వాటి నుంచి బయటపడడానికి అన్నమాట ఈ పరిస్థితులు ఏర్పాటు చేయబడ్డాయి. ఎవరి వల్ల? భగవంతుడి ఆ డిజైర్ వల్లే ఇలాగా ఈ పరిస్థితులు ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట. ఎందుకని? వీటన్నిటి నుంచి విముక్తులు అయిపోతే ఏం చెయ్యాలని? పూర్తిగా భగవంతుడి పట్ల శరణాగతులు అవ్వడానికి, పూర్తిగా 100% భగవంతుడి పట్ల శరణాగతులు అవ్వడానికి. The merciful Lord sometimes creates such awkward positions for his pure devotees. ఇది ఇంపార్టెంట్ పాయింట్. భగవంతుడు ఎంతో దయ కలిగిన వారనమాట. తన శుద్ధ భక్తుల కేసులో ఒక్కొక్కసారి ఇలాంటి ఆక్వర్డ్ పొజిషన్ అంటే ఇలాంటి కష్టమైన పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తారనమాట. ఎందుకు అలా చేస్తారు? వాళ్ళని ఈ భౌతిక సంసారం నుంచి బయటికి తీసుకురావడం కోసం. అఫ్ కోర్స్ పరీక్షిత్ మహారాజ్ అంటే భౌతిక సంసారంలో ఉన్నారు. అందులో అంటే ఆయన ఆల్రెడీ భక్తిలో ఆయన శుద్ధ భక్తుడు కదా. శుద్ధ భక్తుడు అంటే తను ఆల్రెడీ శరణాగతుడు. మనం పూర్తిగా 100% భగవంతుడికి
శరణాగతులు అవ్వలేదు అనుకోండి, మనం ఇంకా శుద్ధ భక్తిలో ఉన్నట్టు కాదు. శుద్ధ భక్తుడు అంటే ఆల్రెడీ భగవంతుడికి 100% శరణాగతి పొందినప్పుడే శుద్ధ భక్తులు అవ్వగలరు. శుద్ధ భక్తుల కేసులో కూడా భగవంతుడు ఒక్కొక్కసారి, యాక్చువల్లీ శుద్ధ భక్తుల కేసులోనే భగవంతుడు ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పాటు చేస్తారనమాట. వాళ్ళని ఆ యాక్చువల్లీ భక్తిలో వాళ్ళని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకురావడం కోసం. ఇందులో మనకి శ్రీల జీవ గోస్వామి భక్తి సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఆ భరత్ మహారాజు భరత్ మహారాజు తన రాజ్యాన్ని, భార్యని, ఆ, అన్ని ఐశ్వర్యాన్ని అన్నిటినీ వదిలేసి పూర్తిగా భగవంతుడులోనే, అంటే 24 గంటలు భగవంతుడి భక్తి చేయడం కోసము అన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోతారు. అక్కడ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. కానీ సడన్ గా ఆయనకు ఒకసారి ఒక లేడీ పిల్ల, చిన్న లేడీ పిల్ల పట్ల ఆసక్తి కలుగుతుంది. అది కూడా యాక్చువల్లీ సర్కమ్స్టెన్సెస్ వల్లే. ఆయన ఏదో ఆ, అంటే దాని దగ్గరికి వెళ్ళి ఆసక్తి అలా పెరిగిపోయింది, అలా కాదు. ఆ పె- ఆ జింక పిల్ల తల్లి గర్భవతి అన్నమాట, చనిపోతుంది. ఆ పులో సింహమో దాని సౌండ్ విని ఆ ఆ భయంతో నదిని క్రాస్ చేయడానికి జంప్ చేస్తుంది అనమాట, ఎగురుతుంది. అప్పుడు దాంట్లో ఆ ఆ జింక పిల్లకి ఆ జన్మనిచ్చేసి చనిపోతుంది వాళ్ళమ్మ. ఆ చిన్న జింక పిల్ల ఇప్పుడు అమ్మలేదు, దానికి ఏమవుతుందనేసి దయతోటి ఆ జింక పిల్లని, అప్పుడు అక్కడే పక్కనే మన భరత్ మహారాజు ఆ తన ఆశ్రమంలో భగవంతుడికి సేవ చేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ చూసి వెంటనే ఆ జింక పిల్లని తీసుకొని ఉమ్, దాన్ని ఆ దానికి ఏదో పాలిచ్చి ఏదోలాగా పెంచడం మొదలు పెడతారన్నమాట. కానీ అలా చేస్తూ చేస్తూ ఏమైంది, ఆ లేడి పిల్ల పట్ల ఆసక్తి పెరిగిపోయింది. ఎంతవరకు పెరిగిందంటే తన ఆ, రోజు తను చేసే సాధన వదిలేసి ఎంతసేపు ఆ లేడి పిల్లతోటే ఉండేవారు అనమాట. అండ్ ఆలోచనలు కూడా ఎప్పుడు ఆ, అది ఆ లేడి పిల్లకి ఏం కాలేదు కదా, వేరే జంతువులు వచ్చి తినేసేయలేదు కదా, ఎంతసేపు ఆ ధ్యాసలోనే ఉండేవారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే భరత్ మహారాజు ఆల్రెడీ భక్తిలో, శుద్ధ భక్తిలో భావ స్టేజ్ వరకు వచ్చారనమాట. అంటే జస్ట్ ప్రేమకి ఒక స్టేజ్ ముందు. అంత అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉండి కూడా ఆయనకి ఇలాంటి ఆసక్తి కలగడం ఏంటి అని మనకి క్వశ్చన్ రావచ్చు. అంటే శుద్ధ భక్తులకు కూడా ఇలాంటి ఆసక్తి కలుగుతుందా అంటే, కలిగితే ఎందుకు కలిగింది? యాక్చువల్లీ ఇవన్నీ అనర్థాలు 4 రకాలు: సుకృతోత్త అనర్థాలు, దుష్కృతోత్త అనర్థాలు, భక్తియోత్త అనర్థాలు, అపరాధోత్త అనర్థాలు. ఈ సుకృత దుష్కృతోత్త అనర్థాలు, భక్తియోత్త అనర్థాలు ఇవన్నీ నిష్ఠ, రుచి ఆ స్టేజ్కి వచ్చేసరికి అన్ని పోతాయి. భరత్ మహారాజ్కి ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్ లోకి వచ్చాక మళ్ళీ ఒక జింక పిల్ల పట్ల ఆసక్తి రావడానికి కారణం ఏంటి అని దాని మీద ఎక్స్ప్లెనేషన్ చెప్తారనమాట మన ఆచార్యులు. సో ఇక్కడ మన కాంటెక్స్ట్ ప్రకారము ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భగవంతుడే భరత్ మహారాజ్కి ఆ ఆసక్తిని ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు? ఇలాగా ఆసక్తి వచ్చినప్పుడు టెంపరీగా, తాత్కాలికంగా కొంతసేపు మనం భక్తిని వదిలేసినట్టు, భక్తిలో స్లో అయిపోయినట్టు మనకి కనిపిస్తుంది.
కానీ అలా అవ్వడం వల్ల తాత్కాలికంగా పడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా అంటే తీవ్రంగా ఆ టెంపరీ తాత్కాలికంగా పడిపోవడం వల్ల ఇంకా తీవ్ర భక్తి చేస్తారనమాట. దానివల్ల ఇంకా ఉన్నత భక్తిలో ఉన్నత స్థాయిలకి ఎదుగుతారు. అందుకని తన భగవంతుడు కరుణతోటి దయతోటి తన భక్తుల్ని ఉన్నత స్థాయికి తీసుకురావడం కోసము అప్పుడప్పుడు తన శుద్ధ భక్తులకి అంటే వాళ్ళల్లో ఉండే ఈ కషాయాలు అంటారు. కషాయాలు అంటే ఇవి అనర్థాలు కొన్ని ఉంచుతారు అనమాట. మామూలుగా భక్తి చేస్తే అనర్థ నివృత్తి అవుతుంది, అనర్థాలు అన్ని పోతాయి. కానీ ఒక్కొక్కసారి భగవంతుడు వాటిని కొన్నిటిని అలా ఉంచుతారు. ఎందుకని? వాళ్ళని ఇంకా భక్తిలో హయ్యర్ స్టేజెస్ కి తీసుకురావడం కోసము భగవంతుడు ఇలా చేస్తారనమాట. సో అందుకని ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరీక్షితు మహారాజు ఎప్పుడూ ఇలా చేయలేదు ఇంతకు ముందు. అంటే ఆకలిని దాహాన్ని తట్టుకోలేకపోవడం వల్ల కోపగించుకొని అందులోనూ ఒక బ్రాహ్మణుడు ఎవరైతే సమాధిలో ఉన్నారో ఆయన మీద కోపపడ్డము, ఆ కోపంతో ఒక చనిపోయిన పాముని తీసుకెళ్లి ఆయన మెడలో వేసేయడము, ఇలాంటి పనులు పరీక్షితు మహారాజుకి సంభవమే కాదు. అయినా ఆయన చేశారు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇది భగవంతుడి ఆ డిజైర్ వల్లనే ఇలా జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. టైం ఎంత అయింది నాకు కనిపించదు. సో ఇక్కడ నేను కొంతసేపు స్టాప్ చేసి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయేమో చూస్తాను. ష్యూర్ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. బాగా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యా, పరీక్షిత్ మహారాజు అంత శుద్ధ భక్తుడు అయినా కూడా ఆయన చేసిన పని నాకైతే ఎలా అనిపించిందంటే ఏదో చిన్నపిల్లలు ఏదో చిలిపి పనులు చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదో తిక్క పనులు చేస్తుంటారు అని అంటూ ఉంటాం మనం. సో అలా అనిపించింది అనమాట. అంటే ఉక్రోషంతో కోపంతో ఏదో చేస్తారు కదా. సో అలా చేశారని అనిపించింది నాకు. కరెక్టే. ఇదేంటబ్బా ఇలా చేశారు. పరీక్షిత్ మహారాజు ఎంత దాహం వేస్తున్నా కోపం వచ్చింది కానీ బట్ ఇలా చేశారేంటి అని అనిపిస్తుంది అది చదువుతుంటే. యా, మీరు చెప్పినట్టు అన్నీ భగవంతుడి చెయ్యే ఉంది మాతాజీ, అంతే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. భక్తులు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి, అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైస్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా అన్మ్యూట్ చేసి అడగచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చనా భక్తి మహారాజ్, అర్చనా భక్తి దేవిదాసి. ఐ వాజ్ ఆల్వేస్, నేను చాలాసార్లు ఇంగ్లీష్లోనే మీ ప్రసంగం వింటూ వచ్చాను. నా పేరు వింధ్యావళి, నేను అమెరికా నుంచే మాట్లాడుతున్నాను. మీ ప్రసంగం ఇంగ్లీష్లోనే విన్నాను కానీ తెలుగులో ఇదే ఫస్ట్ టైం మీరు అనడం నేను వినడం. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. కానీ కష్టపడుతున్నారు మీరు పాపం తెలుగులో చెప్పడానికి, కానీ బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఐ లైక్ ఇట్. మా కాల్లో ఇంకొక 2-3 సార్లు వచ్చేస్తే మాతాజీ చాలా ఫీల్ అయిపోతారు. అదే ఫీల్ ఇంకా అప్పుడు తరోగా వచ్చేసిన అప్పుడు మేము ఇంగ్లీష్లోకి లాగడం కష్టం అయిపోతుంది. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. పరీక్షిత్ మహారాజ్ ఎన్నిసార్లు వినడమే. ఆయన మొదలు పెట్టిన తర్వాత సుఖదేవ్ గోస్వామి దగ్గర నుంచి ఆయన భాషణాలు వినడం, భాగవతం అంతా మన కోసమే చెప్పారు. కృష్ణుడు మన కోసమే భాగవతాన్ని ఇలా పరీక్షిత్ మహారాజ్ ద్వారా చెప్పించారు. చాలా హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నరసింహలీల చైతన్య ప్రభు, ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. హరే కృష్ణ. ప్రభుజీ నరసింహలీల చైతన్య ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ప్రసంగం చాలా మంచిగా అనిపించింది మాతాజీ. మాతాజీ, ఒక చిన్న ప్రశ్న. అంటే మనం పరీక్షిత్ మహారాజ్
ఆ లీల అంటే మీద పరమాత్మ చూపించిన లీల అంటే మనం ఎలా మన లైఫ్లో కూడా అలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ, ఎవరి మీదైనా రివెంజ్ తీసుకోవాలి అలా, లేదంటే టిట్ ఫర్ టాట్ అని మనం తెలుసో తెలియ కూడా చేస్తూ ఉంటాం. అంటే ఒక్కోసారి మనం అనుకుంటాం అది నేను చేసిన దాన్ని, అంటే మనం ఎలా ఫ్లో అయితే అలా వెళ్ళిపోతాము, ఫ్లోలో అలా వెళ్ళిపోతాము. అది నాలో అది కల్పించింది కూడా భగవంతుడు అని మనం కూడా అనుకుంటాం ఒకసారి. బట్ అది ఎలా తీసుకోవాలి మాతాజీ? సో చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ప్రభుజీ. యాక్చువల్లీ నేను ఇది అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది చెప్పాల్సింది ఎవరన్నా అడుగుతారా అని చూద్దాం అనుకున్నాను, మీరు అడిగారు. చాలా చాలా మంచి క్వశ్చన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సో పరీక్షిత మహారాజుకి భగవంతుడు ఇవ్వడం వల్లే ఇలాంటి కోరిక కలిగింది అని మనము అర్థం చేసుకున్నాం. సో అందుకని మనకు కూడా కోపం వచ్చినప్పుడల్లా మనం చేసిన తప్పులన్నిటి వల్ల ఇది భగవంతుడు ఇవ్వడం వల్లే నాకు ఇలాగ వచ్చింది అని మనము దాన్ని జస్టిఫై చెయ్యొచ్చా అంటే చెయ్యకూడదు. సో యాక్చువల్లీ ఇక్కడ నాకు ఇప్పుడు ఒకవేళ ఇంటర్నెట్ వచ్చి ఉంటే నేను కంప్యూటర్ ద్వారా మీకు దివ్య చిత్రపటాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. బట్ అదర్వైజ్ రాకపోతే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రభుజీ మన కేసులో యాక్చువల్లీ ఏమవుతుందంటే ఆ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది. మాతాజీ గివ్ హర్ కో హోస్ట్ మాతాజీ. ఓకే మాతాజీ వినిపిస్తుందా? యా మిమ్మల్ని కో హోస్ట్ చేస్తాను, మీరు షేర్ చేయొచ్చు. వినిపించట్లేదా? వినిపిస్తుంది మాతాజీ. మాతాజీ మీ సౌండ్ నాకు వినిపించట్లేదు, మరి ఉండండి, సారీ. ఇప్పుడు వినిపిస్తుందా? మీకు వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది. ఓకే. సో మన కేసులో ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇలాగా భక్తి చేస్తూ మనము ప్రయత్నిస్తున్నాం, భక్తి చేస్తున్నాము. అందులో సడన్ గా మనము ఎవరి మీద కోపం వచ్చి ఇలాగ అయింది అంటే యాక్చువల్లీ కోపం అవన్నీ రావడం ఎవరికి వస్తాయి? ఉండండి చూపిస్తాను, ఒక్క నిమిషం. దీన్ని ట్రాన్సెండెంటల్ డయాగ్రామ్ అంటారు, దివ్య చిత్రపటం. సో ఇది మనకి ఎవరిచ్చారు అంటే ఇది భాగవతంలో ఉంది, 11వ స్కందంలో. ఆ మన నిమి మహారాజు నవయోగేంద్రులతో డిస్కస్ చేస్తుంటారు, అందులో వస్తుంది అనమాట, ఉద్ధవ్ గీతలో వస్తుంది ఈ ఈ ఈ పిక్చర్. మనకి శ్రీల జీవ గోస్వామి భక్తి సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఎక్కడున్నారంటే, సరే మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉండే బద్ధజీవులు అందరూ వికర్ములు లేకపోతే కర్ములు, ఈ 2 కేటగిరీస్లో వస్తారనమాట. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటే జీవాత్మ అవిద్యతో కప్పబడి ఉంటుంది. అవిద్యతో కప్పబడి ఉండడం వల్ల నేను ఈ శరీరం నేను ఆత్మని అన్న విషయాన్ని మర్చిపోతుంది అనమాట. దాని మీద అంటే ఆ పైపెచ్చు ఈ బ్రహ్మాండంలోకి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు స్థూల సూక్ష్మ శరీరాలను ఇస్తారు. సో సూక్ష్మ శరీరంలో మనకి అహంకారం ఉంటుంది, మిథ్యాహంకారం. సో ఫస్ట్ అవిద్య వల్ల నేను ఆత్మని అన్న విషయాన్ని మర్చిపోతాడు. దాని మీద ఇప్పుడు మిథ్యాహంకారం రావడం వల్ల నేను ఈ శరీరాన్ని అని భావిస్తాడు. సో శరీరాన్ని అని భావించేవాడు ఇప్పుడు ఏం ఏం పనులు చేయగలడంటే కేవలం కర్మ లేకపోతే వికర్మ చేయగలడు, అంతే. కర్మకాండలు చేస్తాడనమాట, అంతవరకు అతనికి అర్థమవుతుంది. శాస్త్రాలు చదివినా సరే కేవలం కర్మకాండ వరకే అర్థమవుతుంది. భక్తి గురించి జ్ఞానం గురించి అతనికి అర్థం కాదు.
ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడైతే అతనికి జ్ఞానులు లేకపోతే భక్తుల సాంగత్యం కలుగుతుందో, ఒకవేళ జ్ఞాని సాంగత్యం కలిగితే అప్పుడు జ్ఞాన మార్గం గురించి తెలుసుకుంటాడు. భక్తుల సాంగత్యం కలిగితే భక్తి మార్గం గురించి తెలుసుకుంటాడు. సో ఇలాంటి కర్మి లేదా వికర్మి, కర్మి వికర్మిలో తేడా ఏంటంటే, కర్మి శాస్త్రాల శాస్త్రాలు మనకి ఇచ్చిన పద్ధతుల్ని పాటిస్తాడు అనమాట. కర్మలు శాస్త్రాల ప్రకారంగా చేస్తాడు. వేద ప్రణిహితో ధర్మ. ఆ, వేదాల వల్ల, వేదాల ద్వారా మనకి ఏవైతే కర్మలు ఇచ్చారో దాన్ని చేసేవాళ్ళు కర్ములు అంటారనమాట. దానికి వ్యతిరేకంగా విపరీతంగా చేసే పనులు చేసేవాళ్ళని వికర్ములు అంటారు. ఇప్పుడు మనం చేసే జాబులన్నీ వికర్మ కిందే వస్తాయి. శాస్త్రాల్లో అలాంటి జాబులు ఏం లేవు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఇలాంటి జాబ్స్ అన్ని లేవు. సో అవన్నీ వికర్మ కిందే వస్తాయి. సో కర్మ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస్, వర్ణాశ్రమ, ఇవన్నమాట కర్మలు. సరే, ఈయనకు ఒకవేళ జ్ఞానుల సాంగత్యం దొరికింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ నిష్కామ కర్మయోగం చేస్తాడు. చేసిన తర్వాత అంతఃకరణ శుద్ధిని పొంది ఇలాగ జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తూ లాస్ట్లో బ్రహ్మ ప్రాప్తిని పొందుతాడు అనమాట. అదే ఒకవేళ ఇతనికి భక్తుల సాంగత్యం కలిగింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడికి వచ్చి దైవ వర్ణాశ్రమ ధర్మలో ఉంటూ తన శ్రద్ధని పెంపొందించుకుంటాడు. భగవంతుడి పట్ల, భక్తి పట్ల శ్రద్ధని పెంపొందించుకుంటాడు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఆల్రెడీ భక్తుల సాంగత్యం కలిగింది కాబట్టి తన శ్రద్ధ కొలది కొంచెం భక్తి భజన చేస్తూ ఉంటాడనమాట. 16 మాలలు జపం చేయడము, అలాగా కొంచెం అర్చన చేయడము, ఇలాంటివి కొన్ని సేవలు కొంచెం భక్తి చేస్తూ ఉంటాడు. సైడ్ బై సైడ్ భగవద్గీత, భాగవతం వింటూ తన శ్రద్ధని పెంపొందించుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే అతనికి దృఢ శ్రద్ధ కలుగుతుందో, అంటే పూర్తిగా ఈ దృఢ శ్రద్ధకి చిహ్నం ఏంటి, సిమ్టమ్ ఏంటి, పూర్తిగా శరణాగతులైపోవడం అనమాట. అప్పుడు అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యన ఆవృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం. అంటే 24 గంటలు కేవలం సాక్షాత్ భక్తి. సాక్షాత్ భక్తి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇలాంటి చేష్టలు మాత్రమే చేస్తాడనమాట. భగవంతుడికి డైరెక్ట్ సేవలు 24 గంటలు చేస్తాడు. అది కూడా ఎందుకు చేస్తాడు? కేవలం భగవంతుడిని సంతోషపరచడం కోసమే చేస్తాడు. ఇది చేయడం వల్ల నాకు ఆ ఏంటి ముక్తి పొందుతుందనో అందుకని చేయడు, భగవంతుడిని సంతోషపరచడం కోసం చేస్తాడు. అలాంటి దృఢ శ్రద్ధ పొందిన తర్వాత చేసేదే శుద్ధ భక్తి. దానికి ముందు, దృఢ శ్రద్ధకు ముందు చేసేది మిశ్ర భక్తి అవుతుంది, శుద్ధ భక్తి అవ్వదు. ఇప్పుడు మన పరీక్షిత్ మహారాజ్ ఎక్కడున్నారు? ఇక్కడున్నారు, శుద్ధ భక్తిలో. దృఢ శ్రద్ధ అయిపోయి శుద్ధ భక్తిలో ఉన్నారనమాట. అలాంటి పరీక్షిత్ మహారాజ్కి కోపం వచ్చి, లేదా ఒక బ్రాహ్మణుడి మెడలో ఇది చనిపోయిన పాముని వేసి ఇలాంటి పనులు చేశారు అంటే ఆయన ఆయన అలా ఎలా చేయగలరు అంటే భగవంతుడు ఇచ్చారని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుజీ నరసింహలీల చైతన్య ప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనము అంటే మనకి ఇంకా దృఢ శ్రద్ధ రాలేదు, మనం ఇంకా శుద్ధ భక్తిలోకి ప్రవేశించలేదు, మిశ్ర భక్తిలో ఉన్నాము. కొంచెం కొన్ని కర్మలు చేసుకుంటున్నాము, కొన్ని గంటలు, ప్రతిరోజు గంటలు, ఒక రోజులో కొన్ని గంటలు డైరెక్ట్ సేవ చేస్తున్నాం, భగవంతుడి నామం జపిస్తున్నాం, కొంచెం అర్చన చేస్తున్నాము, కొంచెం శాస్త్రం చదువుతున్నాము, కానీ కర్మలు కూడా చేసుకుంటున్నాము. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, లేదా ఎవరన్నా ఇక్కడ, సరే ఇక్కడికే వద్దాం, ఎందుకంటే మనం అందరం ఇప్పుడు భక్తి కోసం, అంటే శుద్ధ భక్తి కోసం మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ కేసు తీసుకుందాం. ఇప్పుడు మన కేసులో మనం ఏమన్నా తప్పులు చేస్తే అవి కూడా భగవంతుడు ఇచ్చాడని అనుకోవాలా అని ప్రభుజీ క్వశ్చన్ అనమాట. ఏది జరిగినా ఇదంతా భగవంతుడు ఇవ్వడం వల్లే నేను ఇలా చేస్తున్నానని మనం అనుకోవాలా అంటే లేదు, అలాగా అనుకోకూడదు. మనకి ఇక్కడ ఉండగా ఇంకా మనము అవిద్య, అహంకార ఇంకా మనల్ని కవర్ చేసి ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత, శుద్ధ భక్తిలోకి వచ్చిన తర్వాత భజన, తీవ్ర భజన ఉంటుందన్నమాట. అంటే అప్పుడు ఆ అనర్థ నివృత్తి జరిగిన తర్వాత అప్పుడు ఏమంటారు, ఒక నిమిషం, అనర్థ నివృత్తి అంటే అనర్థ నివృత్తి అంటే
కొన్ని అపరాధాలు ఇక్కడ ఉంటాయి అనుకోండి, బట్ మిగతావన్నీ మోస్ట్ ఆఫ్ ది అనర్థాస్ నిష్ఠ రుచి స్టేజ్కి వచ్చేసరికి అన్ని అనర్థాలు వెళ్ళిపోతాయి. అయినా సరే అలాంటి పనులు చేస్తున్నారు అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడి వల్ల జరుగుతుందని. మన కేసులో ఎందుకు జరుగుతుందంటే, ఎస్పెషలీ మనము అపరాధాలు చేసామనుకోండి, ఇందాక చెప్పాను చూడండి 4 రకాల అనర్థాలు అనేసి. సుకృతోత, దుష్కృతోత, భక్త్యోత, అపరాధోత అనర్థాస్ అని చెప్పాను కదా. ఆ 4వది అపరాధాలు చేసినప్పుడు దానివి 5 కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అపరాధాలు చేసినప్పుడు 5 కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఏంటది? ఆ అశ్రద్ధ మొదటిది, అశ్రద్ధ. రెండవది ఆ ఆ ఆ, ఆ, ఏమంటారు దాన్ని? కుటిలత. కుటిలత అంటే హిపోక్రసీ, అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండడం అనమాట. కుటిలత, అశ్రద్ధ, భక్తి నిష్ఠ చావక వస్త్వంత్ర అభినివేశ. ఇదన్నమాట. అంటే భక్తి బాగా చేస్తూ సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ స్ట్రాంగ్ మెటీరియల్ అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అటాచ్మెంట్ రావడం వల్ల భక్తి వదిలేస్తాం. ఇంకా అర్థమవుతుందా? అది భక్తి నిష్ఠ చావక వస్త్వంత్ర అభినివేశ. 4వది శైథిల్యం. శైథిల్యం అంటే మన భక్తి వీక్ అయిపోతుంది అనమాట. దాంట్లో ఇంకా అంటే ఏమి టేస్ట్ ఉండదు, ఏదో లాగుతూ వెళ్తూ ఉన్నాం అంతేగాని ఆ భక్తి వీక్ అయిపోతూ ఉంటుంది, శైథిల్యం. అండ్ లాస్ట్ది అహంకారం. నేను పెద్ద డివోటీని అన్న అహంకారం వస్తుంది అనమాట. నేను చేశాను, ఇది చేశాను అని అహంకారం. ఈ 5 రావడానికి కారణం ఏంటంటే అపరాధాలు. అపరాధాలు చేయడం వల్ల ఇలాగా మెటీరియల్ అట్రాక్షన్ వస్తుంది. సో 2 కారణాలు కావచ్చు మన కేసులో. ఒక కారణం ఏంటంటే ఆల్రెడీ మనం అవిద్యతో కవర్ అయి ఉన్నాము, ముందటి నుంచే మనం అవిద్యతో కవర్ అయి ఉన్నాం కదా. దానివల్లే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ స్థూల సూక్ష్మ శరీరాలు వచ్చాయి. ఆ సూక్ష్మ శరీరంలో అహంకారం ఉంది. సో ఈ అవిద్య వల్ల మనము అంటే ఇప్పుడు మనం ఈ 3 గుణాల ప్రభావంలో ఉన్నామన్నమాట, సత్వరజస్తమో గుణాలు. సో దానివల్ల ఒక్కొక్కసారి అటు ఇటు ఈ 3 గుణాలు మనల్ని లాగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం అలాగ బిహేవ్ చేస్తాం. లేదు ఒకళ్ళు అంటే అదొక కారణం. రెండో కారణం ఏంటి? రెండో కారణము అపరాధాలు అన్నమాట. అపరాధాలు చేయడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. సో భక్తి చేస్తుంటాం, సడన్ గా స్ట్రాంగ్ మెటీరియల్ అట్రాక్షన్ రావడం ఇలా జరుగుతుంది అనమాట. సో మనం చేసిన వాటికి ఎప్పుడైనా సరే హరే కృష్ణ మాతాజీ. వినపడట్లే మాతాజీ. కానీ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ స్క్రీన్ మాత్రం పోలేదు, మాతాజీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు కట్ అయింది. మాతాజీ హరే కృష్ణ, మీరు అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. సారీ ఎంతసేపటి నుంచి మ్యూట్ అయింది? జస్ట్ ఒక 2 minutes. అవునా? ఓకే. నేనేం చెప్తున్నానంటే మన కేసులో ఇలాంటివి జరిగితే ఇది నా తప్పు వల్లే, అంటే నా అపరాధాల వల్ల లేకపోతే అవిద్య వల్ల ఆ ఇలాంటివి నాలో వస్తున్నాయని అనుకోవాలి. భగవంతుడు ఇవ్వడం వల్ల ఇలా వస్తున్నాయని అనుకోకూడదు. అదే మనం ఇంకొకళ్ళ భక్తుల కేసులో చూసామనుకోండి, వాళ్ళ కేసులో మనము ఆయన అపరాధాల వల్ల ఇలాగ అయ్యింది అని అలా అనుకోకూడదు. వాళ్ళ కేసులో భగవంతుడు ఇవ్వడం వల్ల అయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. వాళ్ళు శుద్ధ భక్తులు అయి ఉండొచ్చు, మనకు ఎలా తెలుస్తుంది? ఇంకొకళ్ళని జడ్జ్ చేసేటప్పుడు ఆ అతని తప్పులు, అతని అవిద్య వల్ల, అతని అపరాధాల వల్ల అయ్యాయని అలా అనుకోకూడదు. ఏమో భగవంతుడే ఇచ్చి ఉండొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఆ మన కుమారాసు
వైకుంఠానికి వెళ్ళినప్పుడు జై విజయుల్ని శపిస్తారు చూడండి, అది కూడా భగవంతుడి అరేంజ్మెంట్ వల్లే అవుతుంది. వాళ్ళని తప్పు పట్టకూడదు, కుమారాశిని మనం చతుష్కుమారాశిని తప్పు పట్టకూడదు, అది భగవంతుడి అరేంజ్మెంట్ వల్లే అవుతుంది అనమాట. అలాగా. సో ఆ నరసింహలీల చైతన్య ప్రభు, మీకు ఆన్సర్ దొరికిందా? దొరికింది మాతాజీ. ఈ ఆన్సర్ దొరికింది. చాలా ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ ఇంకొక ప్రశ్న. ఇప్పుడు అంటే మనం మనం ఏదైతే డిస్కస్ చేసామో అది పరీక్షిత్ మహారాజ్ వైపు నుంచి మనం ఆలోచించాం. ఇప్పుడు అది మన దగ్గరలో ఇప్పుడు శౌనక్ మహర్షి ఉన్నాడు కదా, ఆయన అంటే ఆయన తెలిసి చేయలేదు తప్పు, అవును. ఓకే. బట్ మహారాజ్ ఆయనలో ఉన్న ఐ మీన్ భగవంతుని సమాధిలో కావచ్చు, బట్ ఆయన రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యారా? ఎవరు? శమీక ఋషినా? శమిక్ ఋషి మాతాజీ. శమిక్ ఋషి మహర్షి రియాక్ట్ అయ్యానికి శపించేశారు కదా. ఆయన ఆయన శపించలేదు, వాళ్ళ అబ్బాయి శపిస్తాడు ఓకే. అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ లో అంటే మనం రియాక్ట్ అవ్వాలనా ఎలా మాతాజీ? ఐ మీన్ అచ్చా. ఇటు సైడ్ నుంచి ఆలోచిస్తే, సో మన మీద ఎవరన్నా ఐ మీన్ అలా మన తప్పు లేకపోయినా అలా చేసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎస్. సో ఇక్కడ ప్రభుజీ ఏమడుగుతున్నారంటే, శమీక ఋషి కేసులో ఆయన కావాలని చేసింది తప్పు కాదు. అక్కడ ఆయన అసలు తప్పు చేయలేదు, అక్కడ ఆయన సమాధిలో ఉన్నారు. అయినా సరే ఆ ఆయన్ని అంటే దండించారు ఇక్కడ, అంటే ఆయన మెడలో ఒక చనిపోయిన పాముని వేసి వెళ్ళిపోయారు. సో ఆ సమీక ఋషి ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం తప్పు చేయకపోయినా మనల్ని తప్పు పట్టారు ఎవరన్నా అంటే అప్పుడు మనం రియాక్ట్ అవ్వాలా అవ్వకూడదా అని అడుగుతున్నారు. అంతేనా ప్రభుజీ మీ క్వశ్చన్? నరసింహలీల ప్రభు. అంతే మాతాజీ. యాక్చువల్లీ వైష్ణవాస్ అయితే రియాక్ట్ అవ్వరు ప్రభుజీ, రియాక్ట్ అవ్వరు. పర్సనల్గా అంటే నన్ను ఎవరన్నా ఏమన్నా నాకెవరన్నా ఏమన్నా చేస్తే వైష్ణవాస్ రియాక్ట్ అవ్వరు. కానీ నా ఎదుట ఇంకొక వైష్ణవాన్ని ఎవరన్నా అంటే ఇంకొక వైష్ణవిని ఎవరన్నా అంటే పట్ల ఎవరైనా అపరాధం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు రియాక్ట్ అవుతారు డివోటీస్. వేరే డివోటీస్ని లేకపోతే ఇన్నోసెంట్ వాళ్ళ పట్ల అన్యాయం జరిగితే రియాక్ట్ అవుతారు. పర్సనల్గా వాళ్ళ పట్ల ఏమన్నా అయితే త్రినాథపి సునిచేన తరోరివ సహిష్ణు, దే విల్ టాలరేట్. వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళు దాన్ని పట్టించుకోరు. దట్స్ వైష్ణవ బిహేవియర్. సో మనం ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. సో అందుకనే నేను మీకు ఆ డయాగ్రామ్ చూపించాను, మన దివ్య చిత్రపటం, ట్రాన్సెండెంటల్ డయాగ్రామ్. సో నేను చెప్పింది శుద్ధ భక్తుల కేసులో అయితే వాళ్ళు రియాక్ట్ అవ్వరు, అట్ సైడ్ రైట్ సైడ్ ఉండేవాళ్ళు. సో మనము అకార్డింగ్ టు అవర్ పొజిషన్ మనం బిహేవ్ చేయాలి. సో అందుకే ఇక్కడ మనం దైవ వర్ణాశ్రమ రీజన్లో ఉన్నప్పుడు మనం కర్మలు చేస్తాం కదా, అందుకని మనం ధర్మాన్ని పాటించాలి అక్కడ. సో ధర్మాన్ని పాటించాలి అంటే బ్రాహ్మణ ధర్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మ, ఇలా ధర్మాలు ఉంటాయి. సో అప్పుడు రాజు కూడా ఉంటారు, న్యాయము అన్యాయము ధర్మాలు ఉంటాయి కదా. సో ఎవరన్నా ఇలా చేస్తే అప్పుడు మనము అథారిటీ దగ్గరికి వెళ్తాం అనమాట. ఎవరైతే మనకు అథారిటీ రాజు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అని మనం చెప్పచ్చు మన కేసులో. బట్ జనరలీ ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు పట్టించుకోరు, దే టాలరేట్. ఓకే ప్రభుజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. యా, అండ్ థ్యాంక్ గ్రూప్ అడ్మిన్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వినీత గదర్కి మాతాజీ. మాతాజీ హరే ఇంకా కృష్ణ. 2 raised hands ఉన్నాయి, పర్వాలేదు కదా, మీకు టైం ఉంది. పర్వాలేదు. హరే కృష్ణ. అర్చన భక్తి మాతాజీ, చాలా సంతోషంగా ఉంది మీ తెలుగు క్లాస్ వినటం. మీ క్లాసెస్ నేను భక్తి సంఘాల్లో వింటాను.
ఐ రియలీ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ క్లాసెస్. మీరు తెలుగు అని అంటే మీ ఇంట్రొడక్షన్ ఫస్ట్ టైం భక్తి సంఘాలో చదివినప్పుడు హైదరాబాద్ అని విన్నాను, తెలుగు అని ఓ ఈ మాతాజీ తెలుగులో ఇస్తే ఎంత బాగుంటుంది క్లాస్ అని అనుకున్నాను. థ్యాంక్ యూ టు శ్రీమతి మాతాజీ ఫర్ ఆర్గనైజింగ్ ఇన్ తెలుగు. చాలా బాగుంది మాతాజీ క్లాస్. ప్లీజ్ కంటిన్యూ చేయండి ఇలాగే. మీ నుంచి తెలుగు క్లాసెస్ వినాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత మాతాజీ మీరు ఈ చెప్పిన ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ మీరు చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్ కోపం తప్పు కాదు, కానీ ఎవరి మీద కోపం చూపించారో అది అది తప్పు. అంటే మీరు చెప్తున్నారు కదా, బ్రాహ్మణునికి కోపపడకూడదు, అవును లేకపోతే ఒక ఉమెన్ మీద కోపం చూపించకూడదు. అంటే అది మనం చూసుకోవాలి. అంటే యాజ్ ఎ డివోటీ సమ్ టైమ్స్ రాంగ్స్ మే హ్యాపెన్, అంటే తప్పు జరగవచ్చును, కానీ మనం ఎవరి మీద కోపం పడాలి, ఎవరి మీద కోపం పడకూడదు, అది కరెక్టా కాదా అని తెలుసుకొని మనం ప్రవర్తించాలి అనేది నేను నేర్చుకున్నాను మాతాజీ. చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా ఉంది క్లాస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్, బట్ దిస్ ఇస్ మై రియలైజేషన్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో అది ధర్మము మీరు చెప్పింది. సో యాజ్ లాంగ్ యాజ్ మనం ఎప్పటి వరకు అయితే శుద్ధ భక్తిలోకి ఇంకా ప్రవేశించమో అప్పటి వరకు ధర్మాన్ని పాటించాల్సిందే మనం. లేకపోతే ధర్మాన్ని పాటించకపోతే అధర్మం చేస్తాం. సో ధర్మం ప్రకారం మనం ప్రవర్తించాలి. సో వేదిక ధర్మం ప్రకారం అంటే శుద్ధ భక్తిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాటించరు అని అనుకోకండి. శుద్ధ భక్తిలోకి వెళ్ళిన తర్వాత కూడా పాటించవచ్చు, కానీ వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా భగవంతుడికి శరణాగతులు అయిపోయారు కాబట్టి వాళ్ళు ఒకవేళ పాటించకపోయినా వాళ్ళని మనం తప్పు పట్టలేము. అదనమాట పాయింట్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత శుద్ధ భక్తి స్టార్ట్ చేసిన తర్వాత కూడా పాటిస్తారు. కానీ శుద్ధ భక్తిలోకి ఇంకా ప్రవేశించిన వాళ్ళు ధర్మాన్ని పాటించాల్సిందే. సో అక్కడ ఈ ధర్మాల గురించి మనం చదువుతాం అనమాట. ఇలాగా స్త్రీని, బ్రాహ్మణుణ్ణి, ఆ ఇంకా పిల్లల్ని, వృద్ధుల్ని, ఆ ఆ, వీళ్ళని, ఆవుని ఎప్పుడు ఆ దండించడం కానీ హింసించడం కానీ చేయకూడదు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే స్వామిని కృష్ణ మాతాజీ. ఒక్క కౌసల్య నిమిషం మాతాజీ, మాతాజీ చెయ్యి ఎత్తారు కదా, మీరు కూడా చెయ్యి స్వామిని ఎత్తండి. మాతాజీ అడిగాక మీరు అడగండి మాతాజీ. ఇంకా ఇద్దరు ఓకే ఓకే. థ్యాంక్ యూ. స్వామిని మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం ఆర్కెస్ట్రా శ్రీల ప్రభుపాద్ అండ్ గురు మహారాజ్. థ్యాంక్ యూ మాతాజీ. చాలా వండర్ఫుల్ ఉంది క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నాకు క్వశ్చన్, అపరాధాల కోసం తెలుసు అంటే కొన్ని వైష్ణవ అపరాధం చేయొద్దు అని, కానీ అపరాధం కోసం కొంచెం స్పెసిఫైగా క్లియర్గా చెప్తారా మాతాజీ? అంటే ఎట్లాంటి అపరాధాలు చేయొద్దు, ఇంకా మనకి అపరాధము అది కరెక్టా కాదా అని మనకు తెలియదు. కొన్నిసార్లు అది అపరాధం అని మనకు తెలియకుండానే మనం చేసేస్తాం. మళ్ళీ దాని నుంచి బయటపడడానికి ఎట్లా? సో అపరాధాలు అంటే స్పెసిఫిక్ గా మీరు వైష్ణవ అపరాధం గురించి అడుగుతున్నారా మాతాజీ? లేకపోతే అన్ని రకాలు మాతాజీ. అన్ని రకాలు వైష్ణవ అపరాధం చెయ్యొద్దని తెలుసు, కాకపోతే ఇంకేమేమి అపరాధాలు ఉన్నాయో క్లియర్ గా తెలియదు. యాక్చువల్లీ అపరాధాలు చాలా ఉంటాయి. అంటే ధామం పట్ల అపరాధాలు ఉంటాయి, సేవ అపరాధాలు ఉంటాయి, మనం డీటీ వర్షిప్ చేసేటప్పుడు అపరాధాలు ఉంటాయి. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపరాధాలు ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ హరినామము శుద్ధంగా చేశారనుకోండి, అపరాధాలు లేకుండా హరినామం చేశారనుకోండి, ఆ హరినామం వల్ల మిగతా అన్ని అపరాధాలు తొలగిపోతాయి, పాపాలు అపరాధాలు అన్ని తొలగిపోతాయి. కానీ మీరు హరినామం పట్ల అపరాధాలు చేశారనుకోండి, 10 offenses టు ద హోలీ నేమ్ రోజు పొద్దున మనం చదువుతాం, ఆ అపరాధాలు చేశారనుకోండి, హరినామము మనల్ని రక్షిస్తుంది. ఆ హరినామం పట్లే మనం అపరాధం చేస్తే ఇంకా మనల్ని ఎవరు రక్షిస్తారు? అదనమాట. అందుకని ఈ 10 offenses నుంచి మనము ఎప్పుడూ కేర్ఫుల్గా ఉండాలి, చేయకూడదు. అందులో మొట్టమొదటిది వైష్ణవ అపరాధం అనమాట. సో మిగతా అన్ని మీరు ఒకవేళ ఈ 10 offenses చేయకుండా ఉంటే మిగతా అన్ని అపరాధాలు అంటే తెలిసి చేయకూడదు, మళ్ళీ అపరాధం అయిపోతుంది. తెలిసి నేను హరినామం చాంట్ చేస్తున్నాను కాబట్టి నేను వేరే అపరాధాలు చేసినా పర్వాలేదులే, తెలిసి కూడా అపరాధాలు చేసేసి నేను తర్వాత చాంటింగ్ చేస్తానంటే అది ఇంకో అపరాధం అయిపోతుంది. 7th offense, కమిటింగ్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ చాంటింగ్ ద హోలీ నేమ్, అది సివియర్ ఒఫెన్స్ అయిపోతుంది. మొదటి ఒఫెన్స్ 7వ offense చాలా సివియర్ అనమాట. మొదటి ఒఫెన్స్ ఏంటి? మొదటి ఒఫెన్స్ ఏమో వైష్ణవ అపరాధం. వైష్ణవ అపరాధంలో కూడా మీరు స్పెసిఫిక్గా ఇంకా తెలుసుకోవాలంటే 6 రకాలు అనమాట.
ఐ థింక్ స్కంద పురాణంలో ఇస్తారు. హంతి, నాకు ఆ శ్లోకం ఎప్పుడు మర్చిపోతాను. కానీ అంటే ఇందులో ఆ చంపడము అంటే మోస్ట్ సివియర్ టైప్, ఒక వైష్ణవుడిని చంపడము, ఆ లేకపోతే కనిపిస్తే వాళ్ళని గ్రీట్ చేయకపోవడము హరే కృష్ణ అని అనుకుంటా, లేదా ఇంకోటేమో వైష్ణవులు చూస్తే మనసులో మీకు ఆనందం కలగలేదు, వైష్ణవుడిని చూడగానే మీకు సంతోషం కలగలేదు, వాళ్ళు ఇటు వస్తే అటు మొఖం తిప్పేసుకొని వెళ్ళిపోతున్నాం అనుకోండి, అది కూడా అపరాధమే. ఇంకొకటి వాళ్ళ పట్ల ద్వేషం, అసూయ ఉండడము, అది కూడా అపరాధమే. వాళ్ళతో కోపంగా మాట్లాడడము, కోపగించుకోవడము, అది కూడా అపరాధమే. అండ్ ఇవన్నమాట డిఫరెంట్ 6 టైప్స్ ఆఫ్ వైష్ణవ అపరాధ. ఆ, ఆరోది ఏదో ఉంది, మొత్తం ఇలాగా 6 రకాలు వైష్ణవ అపరాధాలు ఉన్నాయి. సో దీని నుంచి మనం ఎలా బయటపడాలి అని అడుగుతున్నాం. సో అపరాధాలు మనం ఆల్రెడీ తెలిసి చేసినా తెలియక చేయినా అపరాధం అపరాధమే. సో మనం భక్తిలోకి ముందటి నుంచే మనం అపరాధాలు చేసి ఉండొచ్చు, కాదు చేసుంటాం తప్పకుండా. సో ఆ అపరాధాల నుంచి బయటికి రావడానికి నిరంతరము నిరంతరము భగవంతుడి నామము జపించాలి, నిరంతరం కంటిన్యూస్లీ. ఎలాగా అంటే ఆ మూడ్ షుడ్ బి ఆ పశ్చాత్తాపంతో భగవంతుడి నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, పశ్చాత్తాపంతో మొత్తం శరణ్ తీసుకొని నాకు ఇంకా వేరే దారి లేదని చెప్పి నిరంతరము భగవంతుడి నామం జపించాలి. దాని నుంచి మనము అపరాధాల నుంచి బయటికి రాగలము. ఇందులో ఇంకొంచెం సైన్స్ ఉంది. 1 and 7 అపరాధాలు కేవలం నిరంతరం చాంటింగ్తో పోవు, దాంతో పాటు మనం పనిష్మెంట్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఇవి సీరియస్ ఒఫెన్సెస్ కదా. వైష్ణవ అపరాధము అండ్ కమిటింగ్ సిన్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ చాంటింగ్, 1st and 7th ఒఫెన్సెస్ చాలా సివియర్ ఒఫెన్సెస్. సో ఈ ఒఫెన్సెస్ నుంచి బయటికి రావడం కోసం పనిష్మెంట్ తీసుకోవాలి మనం. నాకు ఆ పనిష్మెంట్ కావాలి, ఆ పనిష్మెంట్ తీసుకొని ఇంకా నిరంతరం కంటిన్యూస్ చాంటింగ్ చేయాలి. అది. ఇంకొకటి 5, 6, 8 అపరాధాలు ఏంటవి? 5 ఈజ్ గ్లోరీస్ ఆఫ్ హోలీ నేమ్ కల్పితాలను అనుకోవడం, అంటే ఒక్క నామం ఒక్కసారి జపం చేస్తే మన పాపాలన్నీ, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాపాలన్నీ తొలగిపోతాయి అని ఇలాగ మనం శాస్త్రంలో చదువుతాం. దాన్ని వినేసి ఇది కల్పితాలు, ఇలాగ అవుతుందా, మరి నేను ఎప్పటి నుంచో చాంట్ చేస్తున్నాను, జపం చేస్తున్నాను, నా పాపాలు పోలేదేంటి, అలాంటి కల్పితాలను అనుకోవడం. రెండోది 6వ అపరాధం అర్థవాదం అనమాట. 6th ఒఫెన్స్ ఏంటి? అర్థవాదం. అర్థవాదం అంటే అంటే ఇంతుంటే ఇంత గొప్పగా చెప్పుకుంటారు, యాక్చువల్లీ అంత లేదు, అంటే అంత చెయ్యరు, కానీ అలాగా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకు అలాగంటే అందరూ జపం చెయ్యాలని చెప్పి శాస్త్రం అలాగా అంటే ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పుకోవడం అనమాట, ఎగ్జాజరేషన్. అది ఇంకో అపరాధం. 5, 6 and 8th ఒఫెన్స్ ఏంటి? భక్తిని కర్మకి సమానంగా చూడడం, భక్తిని కర్మలాగా చూడడము, లేదా కర్మకి అంగంగా చూడడము. ఈ 3 అపరాధాలు ఎవరైతే చేస్తారో, 5, 6, 8వ అపరాధాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంకా భక్తులుగా వాళ్ళని మనం పరిగణించలేము, వాళ్ళు అవుట్ ఆఫ్ భక్తి అయిపోతారు. వాళ్ళని ఇప్పుడు మనం భక్తులుగా కౌంట్ చేయకూడదు. 5, 6, 8 అపరాధాలు ఎవరైతే చేస్తారో వాళ్ళని మనం భక్తులుగా కౌంట్ చేయకూడదు. 1st and 7th ఒఫెన్స్ చేసిన వాళ్ళు నిరంతరం చాంటింగ్ చేస్తూ ఫస్ట్ దానికి పనిష్మెంట్ తీసుకొని నిరంతరం జపం చేయాలి. మిగిలిన 5 అపరాధాలు, ఈ నేను చెప్పిన 3 and 1st and 7 కాకుండా మిగతా 5 అపరాధాలు మీరు 24 గంటలు కంటిన్యూస్గా జపం చేస్తే ఆ అపరాధాలు భక్తి మహారాణి కృప వల్ల తొలగిపోతారు. ఓకే మాతాజీ, స్వామిని మాతాజీ. మాతాజీ థ్యాంక్స్ మాతాజీ. కాకపోతే ఇప్పుడు మనం మనకు తెలుసు అపరాధాలు చాంటింగ్ చేసేటప్పుడు చేయొద్దని, కానీ తెలియకుండానే అది మనకు వచ్చేస్తుంది కదా మాతాజీ. అందులో తెలియకుండా చేసిన అపరాధాల్లో దౌరాత్మ్యం ఉండదు. దౌరాత్మ్యం అంటే ఆ కన్నింగ్నెస్, కపట బుద్ధి ఉండదు, తెలియకుండా చేశాం కదా. సో అవి అంత సివియర్గా ఉండవు, ఉంటుంది దానికి కూడా కొంచెం రియాక్షన్ ఉంటుంది, కానీ అవి ఈజీగా తొలగిపోతాయి బై చాంటింగ్, తెలియక చేసినవి.
కానీ తెలిసి చేసినవి ఆర్ వెరీ సివియర్. తెలియక చేసినా అపరాధం అపరాధమే, కానీ అందులో దౌరాత్మ్యం లేదు కాబట్టి అది అంత సివియర్గా మనల్ని బ్లాక్ చేయదు. అది మనం సిన్సియర్గా చాంటింగ్ చేస్తే పోతాయి. ఓకే మాతాజీ, ఇంతకుముందు మీరు అన్నారు కదా వైష్ణవులకు కనిపిస్తున్నప్పుడు మనం హరే కృష్ణ చెప్పాలని. అయితే కొన్నిసార్లు టెంపుల్ కి వెళ్ళినప్పుడు కొంత డివోటీస్ కి మనం హరే కృష్ణ చెప్పినా వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు అనుకోండి, మళ్ళీ అట్లాంటి వాళ్ళకి చెప్పాలా వద్దా? మీ సైడ్ నుంచి మీరు చెప్పారు కదా, ఎందుకంటే మీరు ఇక్కడ భగవంతుడు మీరు హరినామాన్ పట్ల ఏమి అపరాధం చేయకూడదు అనుకుంటున్నారు. మీరు ఆ భక్తుడికి హరే కృష్ణ చెప్పినప్పుడు మీరు ఎవరిని సంతోషపరచాలనుకుంటున్నారు? హరినామాన్ని సంతోషపరచాలనుకుంటున్నారు, భగవంతుణ్ణి సంతోషపరచాలనుకుంటున్నారు. సో మీరు హరే కృష్ణ చెప్పండి, వాళ్ళు చెప్పకపోతే అది వాళ్ళకి అపరాధం అయిపోతుంది. అట్లీస్ట్ యూ షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ యూ షుడ్ గ్రీట్ హరే కృష్ణ, అట్లీస్ట్ మేక్ అ జెస్చర్. అండ్ ఎవరికి ఎలాగా అంటే పెద్దవాళ్ళు అయితే ఎలా చేయాలి, ఈక్వల్ వాళ్ళతో ఎలా చేయాలి, మనకంటే సబార్డినేట్ ఉండే వాళ్ళతో ఎలా చేయాలి, ఎటికెట్ ఉంటుంది ఎలాగ గ్రీట్ చేయాలి అనేసి. దాని ప్రకారం మనము ఎటికెట్ ఫాలో అవ్వాలి, గ్రీట్ చేయాలి డివోటీస్. స్వామిని మాతాజీ 2 బిగ్ టాపిక్స్ రైజ్ చేశారు. ఒకటి అనర్థాల గురించి, ఒకటి ఎటిక్వేట్ గురించి. యా వీటన్నిటికీ మనం సపరేట్ క్లాసెస్ అవును, చెప్పుకోవచ్చు. అది పెద్ద టాపిక్ మాతాజీ. యా థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొక విషయం మాతాజీ, జస్ట్ 1 పాయింట్ అక్కడ స్వామిని మాతాజీ అడిగారు కదా, మనము చాంటింగ్ కంటిన్యూస్ చేస్తే పోతాయని చెప్పాను కదా, కానీ వైష్ణవుల కేసులో ఇంకొక పాయింట్ ఉంటుంది. ఫస్ట్ ఒఫెన్స్లో పనిష్మెంట్ తీసుకోవాలని చెప్పాను చూడండి, అందులో మీరు కేవలము భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను అపరాధం చేశాను హరే కృష్ణ అంటే సరిపోదు. వెళ్ళి ఆ వైష్ణవుడి దగ్గరకు కూడా వెళ్ళి మీరు క్షమాపణ అడగాలి. ఎందుకంటే ఆ వైష్ణవుడు డెంట్ టేక్ ఒఫెన్స్ మేబీ, కానీ ఆ వైష్ణవుడి చరణ ధూళి టేక్స్ ఒఫెన్స్. చరణాల కింద ఉండే ధూళి ఈ ఈ వైష్ణవుడిని ఒఫెన్స్ చేస్తామని ఆ ధూళి విల్ టేక్ ఒఫెన్స్. దానివల్ల మనం భక్తిలో ముందుకు పోలేము అనమాట. అందుకని ఆ వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి మనము క్షమాయాపన చేసుకోవాలి అండ్ నిరంతరం చాంటించాలి. రెండు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు, అసలు అపరాధాల నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి. చేస్తే ఇలా చేయాలన్నమాట. మాతాజీ మీరు అన్నది కరెక్టే. అయితే నాకు ఇప్పుడు మీరు హరే కృష్ణ చెప్పాలా అన్నాం కదా, మీరు అన్నారు కదా, అయితే మనం పదే పదే చెప్పినా కూడా వాళ్ళు ఇగ్నోర్ గా చేస్తుంటే అప్పుడు కూడా ఆయన చెప్పాలా మాతాజీ? అంటే ఇప్పుడు అంటే కలిస్తే ఆమ్నే సామ్నే కలుస్తాము, ఎట్లయినా కలుస్తాము. కలిసినప్పుడు కంపల్సరీ నేను చెప్పినా వాళ్ళ పర్పస్ మీద ఇగ్నోర్ చేసినా కూడా ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ కూడా మనకి కంటిన్యూ చేయాలి అట్లనే మరి నామం, లేకపోతే ఊరుకోవడం బెటరా? అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారంటే ఇంకా ఆమ్నే సామ్నే ఎలా అవుతుంది? అవ్వదు కదా. వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తే మీరు ఎలా చెప్తారు? అంటే ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు కూడా చెప్పిన వాళ్ళు పర్పస్ మీద ఏదో టాపిక్ పర్వాలేదు, ఏదైతే మీరు చెప్పేసేయండి, ఇట్స్ ఓకే. ఫేస్ టు ఫేస్ ఒకవేళ ఆమ్నే సామ్నే వెళ్తే హరే కృష్ణ చెప్పండి, అలా అంటే ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ హరే కృష్ణ చెప్పండి, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే అది వాళ్ళ ప్రాబ్లం, మీ ప్రాబ్లం కాదు. బట్ వెన్ ఎవర్ యూ మీట్ ఆమ్నే సామ్నే ఇఫ్ యూ గో యూ మస్ట్ సే. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వర్ణ గోపి మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ ప్రణామ్. మాతాజీ హిరణ్యాక్ష హిరణ్యకశిపు అది లీల అనుకుంటే ఆ లీలలా వచ్చి సాధువులు వాళ్ళంతా ఋషులు మునులు అంతా శిక్షించబడతారు కదా మాతాజీ. ఆ లీల ఇప్పుడు ఎగ్జాంపుల్ కి హిరణ్యాక్ష హిరణ్యకశిపు రావణ వీళ్ళంతా వచ్చినప్పుడు ఆవిడ దాన్ని ఎట్లా లీల అని ఎత్తుకునేది మాతాజీ? అచ్చా, అంటే ఈ అసురులు వచ్చి సాధువుల్ని హెరాస్ చేస్తారు, అంటే కష్టపెడతా ఉంటారు. సో సాధువుల్ని కష్టపెట్టడం ఇది లీలని ఎలాగ అర్థం చేసుకోవాలని అడుగుతున్నారా మాతాజీ? అవును మాతాజీ, అవును. దాన్ని ఎట్లా లీలాగా మనం ఎత్తుకునేది? అది కర్మ ప్రకారంగా జరుగుతుందా లేదా లీల అని ఎత్తుకునేదా? అది కర్మ ప్రకారంగానే అది అవుతుంది అని ఇప్పుడు మనం శాస్త్రాల్లో అంతా చదువుతాము. ఇప్పుడు ఒకరు కష్టపడుతా ఉన్నారు అంటే కర్మ ఉంటేదా అవుతుంది ఏంటనని
నేను వినిండేది శాస్త్రాల్లో చదివిండేది కదా మాతాజీ. సో అది మాతాజీ ఇందాక చెప్పాను చూడండి, మాతాజీ. ఇటుపక్క ఇటు కుడిపక్క వచ్చినప్పుడు వీళ్ళు శుద్ధ భక్తిలోకి వచ్చినట్టు అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా శుద్ధ భక్తిలోకి రాలేదు. అండ్ కింద అండ్ మీరు సాధువులు అంటే ఋషులు సాధువులు అని అంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా మన మీద కర్మ యాక్ట్ చేస్తూ ఉంటుంది మాతాజీ. మనము ఇంకా శుద్ధ భక్తిలోకి ప్రవేశించక ముందు ఇంకా కర్మ మీద మన మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో కర్మ ప్రకారం మనకి పనిష్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అదే ఇక్కడ ఉన్నారనుకోండి, వీళ్ళకి కష్టాలు వస్తే ఆ కష్టాలు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం చూడండి, ఆ కష్టాలు భగవంతుడి ద్వారా ఇవ్వబడ్డాయని మనము అర్థం చేసుకోవాలి. శుద్ధ భక్తుల కేసులో కష్టాలు వస్తే భగవంతుడి ద్వారా ఎక్కడి వరకు, అనర్థ నివృత్తి వరకు. ఆ, అంటే భగవంతుడి ద్వారా ఇవ్వబడ్డాయి అంటే అందులో కూడా మన ఇంకా సుకృతోత దుష్కృతోత అపరాధోత అనర్థాలు ఉంటాయి మనవి. సో ఆ అనర్థాలని భగవంతుడు ఉపయోగించి మనకి కొంచెం కష్టాలు ఇస్తారు. కానీ ఆ కష్టాలు ఇవ్వడానికి కారణం ఏంటి? ఆ కష్టాలు ఇచ్చి కర్మలా కాదు. అంటే కర్మలో ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, నువ్వు దొంగిలించావు కాబట్టి దానికి ఈక్వల్లీ ఇంత శిక్ష పడాలి నీకు అనేసి శిక్షిస్తారు. భక్తి కేసులో అలా ఉండదు. అనర్థాలని భగవంతుడు కొన్ని ఉంచి వాటికి మనకి పనిష్మెంట్ల కష్టాలు ఇచ్చినా కూడా అది మనల్ని భక్తిలో పైకి తీసుకురావడం కోసమే. అంతేగాని నువ్వు చేసిన పాపానికి ఇది నీకు పరిహారం ఇదిగో అనేసి రియాక్షన్ ఇవ్వడంలా కాదు. అఫ్ కోర్స్ మనం చేసిన దానికే మనకి ఇస్తున్నారు అంటే రిజల్ట్ ఇస్తున్నారు. కానీ ఇవ్వడం కూడా ఎందుకు ఇస్తున్నారు? అండ్ అవసరం లేదు, మనం చేసిన దాని వల్ల ఇస్తున్నారని కూడా అవసరం లేదు. ఇన్ ఎనీవే హీ కెన్ గివ్. బట్ జనరలీ మనకు ఉంటాయి కదా, లాస్ట్ వరకు అనర్థాలు ఉంటాయి, అపరాధ అనర్థాలు ఏవో ఒకటి ఉంటాయి. సో అలా ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే భక్తిలో మనకి ముందుకు తీసుకెళ్ళడానికి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ అసురులు వాళ్ళు వచ్చినప్పుడు సాధువులు భక్తులు వాళ్ళు కష్టపడుతున్నారు అంటే దీన్ని భగవద్గీతలో ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, అది కాదు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ శ్లోకం మీద శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏమంటారంటే భగవంతుడు ఎందుకు వస్తారు అంటే, భగవంతుడు భక్తులు ఉంటారు చూడండి, వాళ్ళు భగవంతుడిని చూడడానికి ఎంతో పరితపిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ కష్టాలని తొలగించడానికి భగవంతుడు వస్తారంట. సో వాళ్ళ కష్టాలు నిజంగా ఇవి కావు, భౌతిక కష్టాలు వాళ్ళ కష్టాలు కావు. భగవంతుడి డివోటీస్ భక్తులకి నన్ను టార్చర్ చేస్తున్నారు, ఈ కష్టాల నుంచి నన్ను తొలగించు భగవంతుడా అని శుద్ధ భక్తులు రైట్ సైడ్ ఉండేవాళ్ళు, వాళ్ళు అందుకని భగవంతుని, అది వాళ్ళ కష్టం కాదు. శుద్ధ భక్తులు ఎటువంటి కష్టాలైనా సరే వాళ్ళు ఏంటంటే నన్ను నరకాన్నైనా పంపించేసాయి, నాకు ప్రాబ్లం లేదు, కానీ నువ్వే నాకు గతి, నన్ను నరకానికన్నా పంపించు, ఎక్కడికన్నా పంపించు, నేను కేవలం నీ భక్తే చేస్తాను, నువ్వే నా గతి, ఇది తప్పితే నాకు ఇంకేం లేదు, ఇంక నువ్వు నన్ను ఎక్కడన్నా పంపించేసాయి. ఇది శుద్ధ భక్తుల మనస్తత్వం అనమాట. వాళ్ళు అలా ప్రార్థిస్తారు. అలాంటి భక్తులు వాళ్ళకు ఉండే ఒకటే దుఃఖం ఏంటంటే భగవంతుడి నుంచి ఉండే ఆ వియోగం అనమాట. భగవంతుడిని చూడడానికి వాళ్ళు పరితపిస్తూ ఉంటారు. సో వాళ్ళ కష్టాల్ని పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువుల కష్టం ఏంటి? భగవంతుడి వియోగం. సో ఆ వియోగాన్ని దూరం చేయడం కోసం భగవంతుడు వస్తారంట. సో మామూలుగా మిగతా వాళ్ళకి ఇలా కష్టాలు, హిరణ్యకశిపుడి ద్వారా వచ్చే కష్టాలు, ఈ కష్టాలు మరి ఎందుకు వస్తున్నాయంటే కర్మ వల్ల వస్తున్నాయనే అనుకోవాలి, మరి కర్మ వల్ల వస్తున్నాయని అనుకోవాలి. ప్రహ్లాద్ మహారాజ్ కేసులో ప్రహ్లాద్ మహారాజ్కి వాళ్ళ నాన్న ఇన్ని టార్చర్ చేస్తున్నారు అంటే ప్రహ్లాద్ మహారాజ్ దాన్ని ఒక్కసారన్నా డిడ్ హీ కంప్లైంట్? లేదు కదా. ఆయన ఎంతసేపు భగవంతుడిని నామం భగవంతుడిని స్మరిస్తూ ఉంటారనమాట అన్ని పరిస్థితుల్లో. సో అది. సో
శుద్ధ భక్తుల కేసులో ఉమ్, ఒకవేళ కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలు భగవంతుడి ద్వారా వచ్చాయని అర్థం చేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అంటే ఆ భక్తుడిని ఉన్నత స్థాయి భక్తిలో ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకురావడం కోసం భగవంతుడు అలాంటి ఆ ఆ, కష్టాల్ని ఇస్తారనమాట. అదే శుద్ధ భక్తులు కాలేదనుకోండి, మనకి ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన కర్మ ప్రకారం వస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఆ, సో ఆ అసురుల నుంచి రానివ్వండి, ఇంకా వేరే విధంగా అయినా రానివ్వండి, మనకు అలాంటి కర్మ ఉంది కాబట్టి మనకు అలాంటి కష్టాలు వస్తున్నాయి. సరేనా మాతాజీ? స్వర్ణ గోపి మాతాజీ హరే లేరా? కృష్ణ. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. ఒక స్మాల్ క్వశ్చన్ అడగొచ్చా మీకు టైం ఉంటే, లేకపోతే పర్వాలేదు. కౌసల్య మాతాజీ కూడా అడగాలి. ఆల్రెడీ ఓకే 1.5 hour అయింది సరే మాతాజీ. మాతాజీ. కౌసల్య మాతాజీ మీరు చూస్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఈరోజు చాలా బాగుంది మాతాజీ. టాపిక్ చాలా అంటే చాలా బాగుంది. మీరు అసలు తెలుగు వాళ్ళని నాకు అసలు ఎప్పుడు మీ క్లాసులు వినలేదు. ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైము నేను మీరు తెలుగే అనుకుంటున్నాను మాతాజీ. నేను ఇవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం తెలుగులో క్లాస్. అంటే మిగతా వేరే క్లాసులు కూడా నేను ఎప్పుడు వినలేదు మాతాజీ. అవేంటి ఇంగ్లీష్ లో ఉంటాయా మాతాజీ అవి? ఇంగ్లీషు హిందీ రెండు. ఓ ఓకే ఓకే మాతాజీ. నా క్వశ్చన్ ఏంటంటే, మరి వైష్ణవులు అంటే ఆ జనరల్ గా అంటే ఆ ఆ దేవుణ్ణి పూజించే వాళ్ళు అంటే వాళ్ళని వైష్ణవులు అంటారు కదా. అది కులంతో సంబంధం లేదు అంటారు కదా. అది మరి చెప్పండి. ఆ మరి బ్రాహ్మణులు అంటే అపరాధాల్లో బ్రాహ్మణ హత్య లేకపోతే బ్రాహ్మణులను దూషించటం అంటారు కదా. మరి ఈ బ్రాహ్మణులు అంటే ఎవరు మాతాజీ? అంటే బ్రాహ్మణులు మనం చూసిన బ్రాహ్మణుల్లో చాలా మంది మీట్ తింటారు. వాళ్ళు అంత మామూలుగానే ఉంటారు. వాళ్ళు ఏమీ సాత్వికంగా ఉండరు. అవును. అంటే నేను చాలా మందిని చూసాను, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. ఉమ్. వాళ్ళని బ్రాహ్మణులు అనొచ్చా? అసలు బ్రాహ్మణులు అంటే ఇలా ఏమన్నా అర్థం ఉందా వైష్ణవుల్లాగా? లేదు. అలా కృష్ణ భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తారు? ఆ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు తన గుణాలని బట్టి, కర్మల్ని బట్టి అతను బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అని మనము గుర్తించగలము. జన్మతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అవ్వరు. సో ఇప్పుడు ఓకే బ్రాహ్మణుడి మరి క్వాలిటీ ఏంటి అంటే మన భగవద్గీతలో మనం చదువుతాం 18వ ఓకే చాప్టర్ లో యా క్షమ, దమ, తపశౌచం, ఇవి ఈ క్వాలిటీస్ ఉండాలన్నమాట బ్రాహ్మణ అంటే. ఓకే అండ్ ఓకే వాళ్ళ కర్మలు కూడా బ్రాహ్మణుడి కర్మలు ఏంటంటే పఠన్ పాఠన్ యజన్ యాజన్ దాన ప్రతిగ్రహ. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. అంటే ఆ శాస్త్రాలు చదువుతారు, ఇంకొకరికి చదివిస్తారు, అంటే టీచ్ చేస్తారు. మళ్ళీ యజన్ యాజన్ భగవంతుడికి అర్చన చేస్తారు, అండ్ వేరే వాళ్ళకి కూడా చేస్తారు. వాళ్ళకి నేర్పిస్తారు ఎలా యజ్ఞాలు ఎలా చేయాలో, అర్చన ఎలా చేయాలో ఇంకొకరికి నేర్పిస్తారు. మళ్ళీ వేరే వాళ్ళకి పూజలు కూడా చేస్తారు పురోహితులుగా. దాన ప్రతిగ్రహం. మరి వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళ ఎలా గడుస్తుంది అంటే వాళ్ళకి దానం ఇస్తారనమాట. వాళ్ళు సెపరేట్ గా అంటే శాలరీ లాగా లేకపోతే ఫీజ్ చార్జ్ చేయడం అది ఉండదు. దానం యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఎంత అవసరమో అంతే, కొంచెం ఆ రోజు మెయింటెనెన్స్ కోసం ఎంత కావాలో అంత ఉంచుకొని మళ్ళీ దానం ఇచ్చేస్తారు. ఇది వాళ్ళ లైఫ్ స్టైల్. ఇలాగ ఎవరన్నా ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు. అండ్ ఇంకోటి బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మ జానాతి బ్రాహ్మణ అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మని అన్న రియలైజేషన్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు బ్రాహ్మణులు. దాన్ని బట్టి మీరు చూడండి ఎవరు బ్రాహ్మణులు కాదు. చాలా బాగుంది మాతాజీ ఎక్స్ప్లెనేషన్. యా హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. సో మచ్. హరే కృష్ణ. మాతాజీ యా స్వామిని మాతాజీ ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారు మీరు. ఓకేనా మాతాజీ? పర్వాలేదు. యా గో హెడ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నాకు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు సీనియర్ డివోటీస్ కనిపిస్తారు కదా, అయితే మనం వాళ్ళకి దండం పెట్టుకుంటాము పెద్దవాళ్ళు అనేసి. అయితే ఒక్కొక్కసారి కొంతమంది మాతాజీ వాళ్ళు అన్నారు టెంపుల్లో ఉన్నప్పుడు పెట్టొద్దు అట్లా అనేసి అన్నారు. అయితే మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ లో పెట్టాలా వద్దా? కర్టన్స్ వేసినప్పుడు పెట్టొచ్చా? అది ఒక్కసారి చెప్పరా మాతాజీ? కర్టన్స్ వేసినప్పుడు డివోటీస్ కి అంటే కిందకి వంగి ప్రణామం చేయొచ్చా అని అడుగుతున్నారు. ఆ భగవంతుడు ముందు
కేవలం గురువుకి మాత్రమే మనము ప్రణామం చేయొచ్చు. అంటే కర్టెన్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు విగ్రహాలు, భగవంతుడి అర్చ విగ్రహాల ముందు మీరు ఇంకెవరికి ప్రణామం చేయకూడదు, అంటే వంగి అలా ప్రణామం చేయకూడదు. అఫ్ కోర్స్ భాగవతం క్లాస్లో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం ప్రణామం చేస్తాము, గురువుకి చేయొచ్చు. లేకపోతే భగవంతుడి ముందు ఇంకెవరికి చేయకూడదు అనమాట. కానీ వాళ్ళ లోపల కూడా పరమాత్మ ఉంటాడు కదా మాతాజీ. శాస్త్రంలో ఇది రూల్ మాతాజీ, మనం శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. ఓకే. డీటీ ముందు మనము వేరే వాళ్ళకి వంగి ప్రణామం చేయకూడదు అన్నది శాస్త్రంలో రూల్ అన్నమాట. టెంపుల్ బయటకు వచ్చి చేయొచ్చా? టెంపుల్ బయటకి, లేకపోతే డీటీ పక్కన సైడ్ లో, అంటే డీటీకి ఎదురుగుంటా కాకుండా సైడ్ లో చేయొచ్చు. ఓకే. అండ్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్ లో మీరు ఒంగోని చేయలేకపోతే, అంటే అలాంటి సర్కమ్స్టెన్స్ ఉంటే మనసులో ప్రణామం చేసుకోండి అలా. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమతి మాతాజీ. సరే అయితే ఎండ్ చేద్దామా ఇంకా ఈరోజు సెషన్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. జై. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ కృష్ణ ప్రభుపాదికి జై. హర్ గ్రేస్ అర్చనా భక్తి మాతాజీ కి జై. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సారీ. హరే కృష్ణ మాతాజీ, చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలండి. సారీ, ఒక్క నిమిషం మిస్ అయ్యాను, మాతాజీ వెళ్ళిపోయారు. సో మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ.